Very good. So today we talk about some news resources. న్యూస్ అనేది స్టాక్ మార్కెట్ దాంట్లో చాలా చాలా బిగ్గెస్ట్ ఆస్పెక్ట్. ఓకే, న్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో నా వాయిస్ వస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది కదా, చెకింగ్ జస్ట్. ఓకే ఓకే బ్రో. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ మీకు చాలా చాలా తొందరగా రావాలి అంటే మీరు ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రిసోర్స్? వెరీ వెరీ ఫాస్టెస్ట్ రిసోర్స్ ఏం చేయాలి? ట్విట్టర్ ఫాలో అవ్వాలి. ఓకే, సమ్వన్ ఇస్ సేయింగ్ ట్విట్టర్. ఓకే, ఇంకా టీవీ న్యూస్. యా, వెరీ గుడ్, సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవ్వాలి. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ అనేది ఏంటంటే ఫాస్టెస్ట్ మీడియం అనేది. ఓకే, నీ ట్విట్టర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒక 10 to 12 seconds ఆఫ్ గ్యాప్ అనేది వస్తుంది, బికాస్ ఆ టెంప్లెట్స్ టైప్ చేయాలి కదా. బట్ ఫస్ట్ స్క్రీన్ లో కనిపించేది ఏంటంటే టీవీ. టీవీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కమ్ ఆన్ టు ద టెలివిజన్, టీవీ. సో టీవీలో మనకి తెలియాలి అంటే మనం ఏం చేయాలి, ఏవే మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ద ఫస్ట్ థింగ్ విచ్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్ ఈస్ సిఎన్బిసి టీవీ 18. సిఎన్బిసి టీవీ 18 ది బెస్ట్ కవరేజ్ వస్తుంది. ఓకే, స్టాక్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి. ఓకే, ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో కొంతమంది అడుగుతూ ఉంటారు, బ్రో ఆ స్టాక్ ఏమైంది, ఈ స్టాక్ ఏమైంది, ఈ స్టాక్ ఏమైంది. సో వీ కెనాట్ ట్రాక్ ఆల్ కంపెనీస్. అన్ని కంపెనీస్ ట్రాక్ చేయడం మన వల్ల కాదు, బికాస్ వీ హ్యావ్ థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్. మనకి ఎన్నో ఒక 30, 40, 50 కంపెనీస్ మన radar లో ఉంచుకుంటాం అన్నమాట. సో సడన్ గా ఎవరైనా వేరే కంపెనీ అడిగితే దాని ప్యాటర్న్ ని మనం ఫాలో అవ్వం కాబట్టి, దాని బిజినెస్ మోడల్ ని ఫాలో అవ్వం కాబట్టి వీ కెనాట్ గైడ్ దెమ్ ఆన్ దట్ పర్టికులర్ బేసిస్. బట్ సిఎన్బిసి టీవీ 18 లో ఏం చేస్తారంటే, మీరు మార్నింగ్ 8 o'clock to 9 o'clock, మార్నింగ్ 8 o'clock to 9 o'clock అనమాట. 1 hour, ఫస్ట్ 1 hour 8 o'clock to 9 o'clock. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 రిపోర్టర్స్ అనమాట. 10 రిపోర్టర్స్ 10 డిఫరెంట్ సెగ్మెంట్స్ స్టడీ చేస్తారు, 10 డిఫరెంట్ సెగ్మెంట్స్. ఓకే, సో ప్రతి సెగ్మెంట్ లో వచ్చే ద టాప్ కంపెనీస్, మేబీ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్. ఓకే, డోంట్ థింక్ గుడ్ న్యూస్ మాత్రమే మనకు ఉపయోగపడతాయి అనుకోబాకండి. బ్యాడ్ న్యూస్ కూడా ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు నేను చెప్తాను, రేపు ఎల్లుండిలో మీకు వచ్చేస్తుంది. ఓకే, సో గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, ఏ కంపెనీస్ టాప్ ఫోకస్ లో ఉన్నాయి ఇవనేది వాళ్ళు చెప్తారు అనమాట. 8 o'clock to 9 o'clock. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైలీ ట్రేడింగ్ కానీ, పొజిషనల్ ట్రేడింగ్ కానీ వీళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. 8 o'clock to 9 o'clock వాళ్ళు డిస్కస్ చేసే స్టాక్స్ ఏవి జాగ్రత్తగా ఫోకస్ లో ఉంచుకోమంటారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే ఫైన్. అండ్ దీంట్లో ఈ లైక్ సిఎన్బిసి టీవీ 18 లో వీ హ్యావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ న్యూస్ యాంకర్ లతా వెంకటేష్ ఉంటుంది. దానిలో లతా వెంకటేష్, షీఈస్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, ఆర్బీఐ గవర్నర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడేస్తారు. ఓకే, సిఇఓస్ డైరెక్ట్ మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. సో దీని ఎక్స్పీరియన్స్ ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైనా సరే మీరు ఆల్రెడీ రెపో రేట్ గురించి తెలుసుకున్నారు, రివర్స్ రెపో రేట్ గురించి తెలుసుకున్నారు, ఇవన్నీ నేర్చుకున్నారు కదా బ్యాంకింగ్ టెర్మినాలజీస్ లో. కొన్నిసార్లు గవర్నర్ ఏం చేస్తారంటే, ఆర్బీఐ గవర్నర్ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీస్ తీసుకొస్తారు అనమాట. ఏవో లాంగ్ టర్మ్ రెపో రేట్ ఆపరేషన్స్ అంటారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు, సంథింగ్ ఏవో తెలియని కొన్నిసార్లు తీసుకొస్తూ ఉంటారు టెర్మినాలజీ. అప్పుడు మీకు అర్థం కాదు అతను ఏం చెప్తున్నాడని మీకు అర్థం కాదు. లతా వెంకటేష్ ఏంటంటే, షీఈస్ వెరీ వెరీ గుడ్ ఇన్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. తన వెంటనే అనలైజ్ చేస్తుంది. ఆయన మీటింగ్ అయిపోయిన వెంటనే, యా దిస్ ఈస్ ఎ బ్లాక్ బాస్టర్ థింగ్, దిస్ ఇస్ ఫెంటాస్టిక్ ఆర్ దిస్ ఇస్ నాట్ గ్రేట్. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే స్టడీ చేసి చెప్తారు అనమాట. ఓకే, కొన్నిసార్లు తిని చెప్పే సిచ్యువేషన్ ప్రకారం కూడా మార్కెట్ స్పెక్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, బడ్జెట్ జరిగిన రోజు కూడా, ఐ రిమెంబర్ బడ్జెట్ జరిగిన రోజు కూడా నిర్మలా సీతారామన్ చాలా బాగా చెప్తున్నారు బడ్జెట్. అందరూ ఏమనుకున్నారంటే కోవిడ్ ట్యాక్స్ వేస్తారు రిచ్ పీపుల్ మీద, కొన్ని టాప్ కంపెనీస్ మీద కోవిడ్ ట్యాక్స్ వేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు, కోవిడ్ ట్యాక్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు బడ్జెట్ లో. మొత్తం అయిపోయిన తర్వాత తనేం చెప్పిందంటే, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ బడ్జెట్, ఈ ట్యాక్స్ గురించి ఏం మాట్లాడలేదు, అది ఇది అని చెప్పేసి ఏవో 4-5 పాయింట్లు చెప్పింది అనమాట. సో నేను చూస్తాను, తిరిగి మాట్లాడుతూ ఉంటే ద మార్కెట్ ఈస్ ఇంక్రీజింగ్. ఎందుకంటే చాలా మందికి కొన్ని టెక్నికల్ టర్మినాలజీస్ అర్థం కావు కొంతమందికి. ఓకే, సో దే వెయిట్ ఫర్ ది యాంకర్స్ కోసం చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొంచెం పాజిటివ్ సైన్ వచ్చినా కూడా మార్కెట్స్ లెగిసిపోతా ఉంటాయి. ఓకే, సో కాబట్టి షీఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ యాంకర్ లతా వెంకటేష్. ఓకే, మీరు రియల్ టైమ్ సెషన్ లో కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఒకటే సిఎన్బిసి టీవీ 18 బ్రాడ్కాస్టింగ్ యూనిట్, అది సిఎన్బిసి టీవీ 18 ఒకటే ఛానల్. ఓకే, కానీ సిఎన్బిసి టీవీ 18 లో ఒకటి ది బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఎవరిదని చెప్పారు సిఎన్బిసి టీవీ 18 ఎవరిదని చెప్పారు? రిలయన్స్ వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్. ఆబ్వియస్లీ నేను చెప్పా కదా, ఆబ్వియస్లీ మీడియా వాళ్ళదే కాబట్టి దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్. రిలయన్స్ గురించి ఏదైనా చిన్నగా ఏదైనా న్యూస్ వచ్చిందంటే చాలు, ఇంకా రోజంతా సందడే రిలయన్స్ గురించి. సో రిలయన్స్ పర్స్పెక్టివ్ లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీరు ఇండివిజువల్ గా రీసెర్చ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే రిలయన్స్ గురించి వీళ్ళు
మాక్సిమం ఎంత జరిగినా సరే అంత చూపించరు, మాగ్నిఫై చేయరు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా. సో అట్లా జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం మాగ్నిఫై చేస్తారు. మిగతా అలా అని చెప్పి రిలయన్స్ ని బాగా చూపిస్తుందని చెప్పి మిగతా తక్కువ చేయరు, మిగతా అంతా మిగతాదే. బట్ రిలయన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ మాట చూపిస్తారు, అట్లా సెల్ఫ్ డబ్బా అంతే, దాని మించి ఏం లేదు. ఓకే, ది ఫస్ట్ ఛానల్ ఈజ్ సిఎన్బిసి టీవీ 18, ది బెస్ట్ ఛానల్. తర్వాత వచ్చేపాటికి ఏ ఛానల్ అంటే ఇట్ ఈస్ ఈటీ నౌ, ఎకనామిక్ టైమ్స్ నౌ. ఓకే, ఇది కూడా ఎవరైనా ఫాలో అవుతున్నారో ఐ డోంట్ నో. ఓకే, ఎకనామిక్ టైమ్స్ నౌ కూడా బాగుంటుంది. మై ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎన్బిసి టీవీ 18, సెకండ్ వచ్చేపాటికి ఈటీ నౌ. దీంట్లో కూడా కవరేజ్ చాలా చాలా బాగుంటుంది. సో ప్లీజ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ఛానల్ ఆల్సో. సపోజ్ ఇంకెవరు మీకు తెలుగులో గనక మంచి కవరేజ్ ఏదైనా కావాలంటే మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ టీవీ 5లో వస్తుంది. ఎవరైనా ఫాలో అవుతున్నారా బిజినెస్ బ్రేక్ఫాస్ట్? ఎనీవన్? టీవీ 5 కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ వస్తారు. టీవీ 5లో మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని వస్తుంది అనమాట. సో వాళ్ళు కూడా మంచి అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట. సార్ అరవిందో ఫార్మా నేను 940 కొన్నాను, నేను హోల్డ్ చేసుకోమంటారా లేకపోతే అమ్మేసేయమంటారా, ఏం చేయమంటారు అంటే వాళ్ళు చెప్తారు, లేదంటే అరవిందో ఫార్మాకి మంచి కాంట్రాక్ట్స్ వచ్చాయి, సో రానున్న రోజుల్లో అది బాగా స్పైక్ అవ్వచ్చు. అలాగా కొన్ని మల్టిపుల్ కైండ్ ఆఫ్ స్టాక్స్ గురించి తీసుకుంటూ ఉంటారు కాలర్స్ నుంచి. ఎస్పెషల్లీ తెలుగు ఛానల్ కదా, మీరు ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇట్లా సిఎన్బిసి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ టీవీ 5 మార్నింగ్ వస్తుంది అనమాట. ఒకసారి టైమింగ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే వచ్చేస్తుంది. ప్లీజ్ డూ ఫాలో దిస్ ఆల్సో, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫైన్. అండ్ నేను గ్లోబల్ న్యూస్ కూడా నేను చూడాలి, అమెరికన్ మార్కెట్స్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే సిఎన్ఎన్ ఐబిఎన్ మళ్ళీ సిఎన్బిసి ఉంటుంది. టీవీ 18 కాకుండా సిఎన్బిసి అనే ఉంటుంది, జస్ట్ సిఎన్బిసి అమెరికాది. ఓకే, సో అది ఫాలో అయ్యారంటే బాగుంటుంది. ఓకే, ఇవి సో న్యూస్ ఛానల్స్కి వచ్చేపాటికి ఇవి జాగ్రత్తగా ఫాలో అయ్యారనుకోండి, విల్ గెట్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్. లేదు నాకు హిందీ కూడా అర్థమవుతుంది అనుకుంటే సిఎన్బిసి ఆవాజ్ ఉంటుంది. సిఎన్బిసి ఆవాజ్ జీ బిజినెస్. ఓకే, నేను రాసేది అర్థమవుతుంది అందరికి? ఈ సిఎన్బిసి ఆవాజ్ జీ బిజినెస్ వచ్చేపాటికి అంటే హిందీ ఎవరికైనా అర్థం కాకపోతే అసలు కన్సిడరేషన్ లో తీసేసేయండి. ఎవరైనా అమెరికన్ మార్కెట్స్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే సిఎన్ఎన్ ఐబిఎన్ సిఎన్బిసి ఇవి ఫాలో అవ్వాలనుకుంటే ఈ కూడా తీసేసేయండి. మీరు వచ్చేపాటికి మేజర్ గా ఫోకస్ చేయాల్సింది సిఎన్బిసి టీవీ 18, ఈటీ నౌ, టీవీ 5లో బిజినెస్ బ్రేక్ఫాస్ట్. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో హైయెస్ట్ వెయిటేజ్ సిఎన్బిసి టీవీ 18 ఇచ్చుకోండి. ఓకే, అర్థమైందా? డన్. యా ఫైన్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేపాటికి ఏంటిదంటే, ఇప్పుడు మీరు అనొచ్చు మాట, బ్రో ఇప్పుడంటే మేము అందరం కూడా ఇళ్లలో ఉంటున్నాం. ఓకే, ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా, ఈవెంట్ వచ్చినా కూడా వెంటనే మనం చూడగలుగుతాం టీవీలో. రేపొద్దున నార్మల్సీ వచ్చేసినప్పుడు మీరు మీ కాలేజెస్కి వెళ్ళిపోతారు, మీ ఆఫీసులకు వెళ్ళిపోతారు, మీ గోల్లో మీరు ఉంటారు. సో ఆ టైంలో కూడా మీరు ట్రాక్ చేయాలి అంటే, ఆ టైంలో కూడా మీరు ఈవెంట్స్ ట్రాక్ చేయాలి, మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే డెఫినెట్లీ యూ నీడ్ అప్లికేషన్స్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్లో యాప్స్ అనేవి కావాలి. అప్పుడు ఏం చేయాలి? మొబైల్ అప్లికేషన్స్ మొత్తంలో కూడా డెఫినెట్లీ మీకు ఉండాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ట్విట్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ట్విట్టర్ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. నాకు అందుకే రోజు భయం వస్తూ ఉంటుంది, ట్విట్టర్ కంప్లై అవ్వట్లేదు ఇండియాలో రెగ్యులేషన్స్ అంటే చేసేసేయచ్చు కదా బాబు అనుకుంటే. ఎందుకంటే ట్విట్టర్ లేకపోతే ఇండియా గ్రో అవడం చాలా చాలా కష్టం, ఎస్పెషల్లీ ఇండియన్ యూత్. ఓకే, లింక్డ్ఇన్ అంటే పక్కన పెట్టండి, లింక్డ్ఇన్ ట్విట్టర్ వచ్చేపాటికి ది మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ మీడియా అప్లికేషన్స్ మొత్తంలో కూడా. ఓకే, లింక్డ్ఇన్ అంటే జాబ్ ప్రొఫైల్స్, బట్ ట్విట్టర్ వచ్చేపాటికి నాలెడ్జ్ షేరింగ్ చాలా చాలా బాగుంటుంది. కొంచెం హేట్ స్పీచెస్ పక్కన పెట్టేస్తే ఎక్సలెంట్ అనమాట. I'll show you that also. One second. Yeah. సో ఇది ట్విట్టర్ ప్రొఫైల్. తర్వాత మీకు ఏం చేస్తానంటే నా ట్విట్టర్ ప్రొఫైల్ మీకు షేర్ చేస్తా, మన గ్రూప్ లో షేర్ చేస్తా. నేను ఎంతమంది 292 మెంబర్స్ ని ఫాలో అవుతున్నా, 292 మెంబర్స్. వీళ్ళందరినీ కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్, సెలబ్రిటీస్ ఉంటారు, అవి పక్కన పెట్టేసేయండి, అది పర్సనల్. మిగతా అన్నింటిని కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. మాక్సిమం 85% నేను ఇవే ఫాలో అవుతా, ఏది ఫైనాన్స్ రిలేటెడ్. సో అవన్నీ ఫాలో అయ్యారనుకోండి, యూ విల్ గెట్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, వాళ్ళు షేర్ చేసేవి, వాళ్ళు లైక్ చేసేవి మంచివి. ఇప్పుడు సపోజ్ ఎలాన్ మస్క్ ని ఫాలో అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అతను లైక్ చేస్తున్నాడంటే అతని కంటెంట్ ఒక లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆనంద్ మహేంద్ర, ఓకే, మహేంద్ర మేనేజింగ్ డైరెక్టర్, అతను లైక్ చేస్తున్నాడంటే ఒక కంటెంట్ ని, షేర్ చేస్తున్నాడంటే ఒక కంటెంట్ ని, డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో కాబట్టి ట్విట్టర్ కి ఎక్స్పోజ్ అవ్వండి బాగా కూడా. ఓకే, మంచి ఫైనాన్షియల్ హ్యాండిల్స్ కి. లెట్ us కన్సిడర్, మీరు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే సిఎన్బిసి టీవీ 18 ఉంటుంది మళ్ళీ దీంట్లో. ఓకే, టెంప్లెట్ లో రావాలనుకుంటే చూడండి, మోదీ 5 o'clock కి మీటింగ్ పెట్టారు, సంథింగ్ ఏదో చెప్పుకుంటారు. హోప్ ఎవ్రీథింగ్ ఓకే. చూడండి, ఇదిగోండి ఇట్లా వస్తూ ఉంటాయి మీకు.
you'll get updates like this. ఏదైనా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటా ఉంటే you'll get updates like this. ఓకే, ట్విట్టర్ మీరు చక్కగా ఫాలో అయ్యి CNBC TV18 లాంటివి ఫాలో అయ్యి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బెల్ ఐకాన్ ఫాలో క్లిక్ కొట్టేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి పైన నోటిఫికేషన్స్. ఇదొకటి, CNBC TV18 ఒకటి, దాని తర్వాత ఈటీ మార్కెట్స్ అని ఉంటుంది అనమాట. ఈటీ మార్కెట్స్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, నేను ఇక్కడ మీకు ఉన్నాయి చూసారు ఆర్టికల్స్, ఈ ఆర్టికల్స్ కూడా జాగ్రత్తగా చదవాలి. ఎప్పుడు న్యూస్ గా చూస్తే మీకు తెలియదు అనమాట. నేను ఆర్టికల్స్ గురించి కూడా వస్తా, నేను నెక్స్ట్ దాని గురించి వస్తాను. సో గో త్రూ దీస్ ఈటీ మార్కెట్స్ ఆల్సో. ఓకే, మంచి ఆర్టికల్స్ రాస్తా ఉంటారు, మంచి న్యూస్ అంతా వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఈటీ మార్కెట్స్ సెకండ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ మోస్ట్ థింగ్ వచ్చేపాటికి ఇది ఉంటది, రెడ్ బాక్స్ ఇండియా. ఇవన్నీ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను, ప్రాబ్లం లేదు. సో రెడ్ బాక్స్ ఇండియా చూడండి. సో రెడ్ బాక్స్ ఇండియా ఫాలో అవుతా ఉంటే దీంట్లో కూడా మంచి దీని అప్డేట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నేను కంపేర్ టు అదర్ సోర్సెస్ నేను చూసింది ఏంటంటే రెడ్ బాక్స్ ఇండియావి చాలా ఫాస్ట్ గా ఉంటాయి, మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు రెడ్ బాక్స్ ఇండియాని ఫాలో అవుతా ఉంటే విల్ గెట్ ఫెంటాస్టిక్ నాలెడ్జ్. ఓకే, దీని నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టేసుకోండి. టక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, దాని ప్రకారంగా మారుతూ ఉంటుంది మార్కెట్ అప్పుడప్పుడు కూడా. ఓకే, ఎందుకంటే న్యూస్ వచ్చేది దాని ప్రకారంగా మారుస్తూ ఉంటారు అనమాట. సో ప్లీజ్ డూ ఫాలో రెడ్ బాక్స్ ఇండియా ఆల్సో. సో ఇట్లాగా కొన్ని ఛానల్స్ ఉంటా ఉంటాయి, నాకు నా ట్విట్టర్ లో చూస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఫైన్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ షేర్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో, లెట్ us కన్సిడర్ ఒక మహీంద్రా M&M కంపెనీ మీ పోర్ట్ఫోలియోలో ఉంది. మీరేం చేస్తారు, ఆబ్వియస్లీ యూ నీడ్ టు ఫాలో ఆనంద్ మహీంద్రా ఆల్సో. ఓకే, ఆనంద్ మహీంద్రా రిలేటెడ్ చైర్మన్ అండ్ టీమ్ మెంబర్ ఆఫ్ ఆనంద్ మహీంద్రా. సో మీరెందుకు ఫాలో అవ్వాలి వీళ్ళని? ఎందుకంటే కొన్నిసార్లు న్యూస్ ఛానల్స్ లో చూస్తూ ఉంటే ట్విట్టర్ లోనే పెడతా ఉంటారు వీళ్ళు కొలాబరేషన్స్ అన్ని కూడా. ఓకే, సో వీళ్ళతో కొలాబరేట్ అయ్యారని చెప్పేసి ట్విట్టర్ లో పెట్టారు, అక్కడ పెట్టారు. సో కంపెనీ గురించి మీకు డీటెయిల్డ్ గా తెలియాలంటే వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ కంపెనీ రిలేటెడ్. అట్లాగా లెట్ us కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోకాన్ ఉందనుకో, బయోకాన్ కి చైర్మన్ ఎవరు? కిరణ్ ముజావదర్ షా. ఓకే, కిరణ్ ముజావదర్ షాని మీరు ఫాలో అవ్వాలి. సో విల్ గెట్ మోర్ అప్డేట్స్. ఓకే, మిగతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. అదర్ దాన్ దట్ బయోకాన్ రిలేటెడ్ గా ఏమైనా వ్యాక్సిన్స్ ఏమైనా అప్రూవల్ వచ్చినా, లేకపోతే డ్రగ్స్ కి ఏమైనా అప్రూవల్ వచ్చినా, ఇంకెక్కడ ఏమైనా జరిగినా కంప్లీట్ గా వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ యూ ద అప్డేట్స్. అట్లాగా కిరణ్ ముజావదర్ షా. సో ప్లీజ్ డూ ఫాలో దీస్ కైండ్ ఆఫ్ లైక్ పర్సన్స్ ఆల్సో. వీళ్ళని ఫాలో అవుతా ఉంటే విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అట్లాగా అర్థమైందా? ఓకేనా? డౌట్స్ ఉన్నాయా? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఫాలో అవుతాను, మీరు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటారు, జస్ట్ చెప్తున్నాను. కునాల్ షా. సో కునాల్ షాని ఫాలో అవుతా ఉండండి. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టార్ట్అప్స్, దీని రిలేటెడ్ గా మచ్ మోర్ నాలెడ్జ్. వీటన్నిటికీ కూడా మన కంపెనీస్ ఓనర్స్ తో పాటు స్టార్ట్అప్ సంబంధించిన ఎకో సిస్టమ్ ఉంటుంది, స్టార్ట్అప్ ఎకో సిస్టమ్, దానికి సంబంధించిన ఫౌండర్స్ కూడా ఫాలో అవుతా ఉండండి. ఎందుకంటే ఎక్కువగా యూత్ రెజనేట్ అవుతారంటే వీళ్ళతోనే రెజనేట్ అవుతారు ఎక్కువగా కూడా. వీళ్ళ థాట్స్, వీళ్ళ మైండ్ సెట్స్, వీళ్ళంతా కూడా బాగుంటుంది అనమాట. కునాల్ షా అవ్వచ్చు, లేకపోతే పాలసీ బజార్ CEO అవ్వచ్చు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. ఓకే, ఈ ఓయో CEO, ఓకే, అతను రితేష్ అగర్వాల్, వీళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా మార్వాడీస్ వీళ్ళందరూ కూడా. ఓకే, బేసిస్ కాదు చెప్తున్నా, వీళ్ళు ఎక్కువగా కూడా మార్వాడీస్ ఫౌండర్స్ అందరూ కూడా. వాళ్ళందరినీ ఫాలో అవుతూ ఉండండి, యూ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో ఫైన్. ఇట్స్ రిగార్డింగ్ ట్విట్టర్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మనీ కంట్రోల్ యాప్ ఉండాలబ్బా మీ దగ్గర. చెప్పండి. ఇది మనీ కంట్రోల్ యాప్ నార్మల్ గా కొన్ని కేసు కానీ మళ్ళీ ప్రో తీసుకుంటేనే అడ్వాన్స్ లెవెల్ లో తీసుకుంది. ప్రో అవసరం లేదు, జస్ట్ నార్మల్ అప్డేట్స్ కి. ప్రో వాడు ఏవో కొన్ని ఇస్తా ఉంటాడు, లైక్ అప్డేట్స్, సజెషన్స్ అన్ని కూడా. అది ప్రో అవసరం లేదు అందరికీ కూడా. జస్ట్ మనీ కంట్రోల్ నార్మల్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. యూల్ గెట్ ఇప్పుడు SGX నిఫ్టీ ఎలా ఉంది, ADR CDS ఎలా ఉన్నాయి, ఓకే, అండ్ న్యూస్ అప్డేట్స్, ఇవన్నీ కూడా మనీ కంట్రోల్ వస్తూ ఉంటాయి. అండ్ మనీ కంట్రోల్ ఇస్ ఎ మ్యాండేటరీ అప్లికేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే, ప్రో అది మీ ఇంట్రెస్ట్, అది వాడు కొంచెం ఎక్కువ అనాలిసిస్ చేసి పంపిస్తూ ఉంటాడు, అది మీ ఇంట్రెస్ట్. ఓకే, సో మనీ కంట్రోల్ తో పాటు ఇన్షార్ట్స్ మీ అందరి దగ్గర ఉంటది కదా, ఇన్షార్ట్స్ అందరి దగ్గర ఉంటాయి. వీడు ఎక్కువగా ఫైనాన్స్ కవర్ చేయడు, కొన్ని కవర్ చేస్తూ ఉంటాడు. సో ప్లీజ్ డూ ఇన్స్టాల్ ఇన్షార్ట్స్ ఆల్సో. ఇన్షార్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ FinShots. Yeah. FinShots is the most important thing. Okay, so I'll show you one second.
ఫిన్షార్ట్స్ జెరోదా వాళ్ళు కొలాబరేటెడ్. ఓకే. ఫిన్షార్ట్స్ జెరోదా వాళ్ళే కొలాబరేటెడ్. ఫిన్షార్ట్స్ తో మళ్ళీ క్రెడ్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. మళ్ళీ జెరోదా వాళ్ళు సెన్సిబుల్ తో కొలాబరేట్ అయ్యారు. జెరోదా వాళ్ళు టిక్కర్ టేప్ తో కొలాబరేట్ అయ్యారు. జెరోదాది మంచిగా అక్విజిషన్స్ చేస్తా ఉంటాయి. మంచి మర్జర్స్ చేస్తా ఉంటారు. ఓకే. ఫిన్షార్ట్స్ వచ్చేపాటికి ఏంటంటే జస్ట్ గూగుల్లో ఫిన్షార్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫిన్షార్ట్స్ డైలీ అని ఉంటుంది. ఫిన్షార్ట్స్ డైలీ. జస్ట్ క్లిక్ ఆన్ ఫిన్షార్ట్స్ డైలీ. ఫిన్షార్ట్స్ డైలీ క్లిక్ చేసిన తర్వాత డైలీ they'll provide you one financial article, and not only confining to Indian atmosphere. Okay, global financial aspects related గా ప్రతి రోజు ఒకే ఒక ఆర్టికల్ రాస్తా ఉంటారు వీళ్ళు. ఓకే, ఆ ఆర్టికల్ చదివారంటే you'll get abundance of knowledge. ఓకే, చదవడానికి ఒక మంచి రీడర్ చదవడానికి it won't take more than 3 minutes. దీని గురించి చదువుతా ఉంటే you'll get fantastic knowledge. చూడండి, వై అమెజాన్ బై ఎంజిఎం స్టూడియోస్ కావచ్చు, లేకపోతే ద కర్స్ ఆఫ్ ఒలింపిక్స్, జపాన్ ఒలింపిక్స్ అవ్వచ్చు, గ్లోబల్ మినిమం ట్యాక్స్ రేటు, హౌ డిడ్ సోలార్ గాట్ సో చీప్, సంథింగ్ ఏవో రాస్తా ఉంటారు మంచి. వీళ్ళందరూ కూడా ఐఏఎం పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్. మంచి ఒకాబులరీ రాస్తా ఉంటారు. సో ఎవరికైనా ఐఎల్స్ జిఆర్ఈ ప్రిపరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఆర్టికల్స్ అన్ని ఎక్స్పోజ్ అవుతా ఉంటాయి. సూపర్ గా రాస్తారు వీళ్ళన్నీ కూడా. సో ప్రతిరోజు చూడండి. ఇప్పుడు మీరు నిన్న ఎలాన్ మస్క్ రిలేటెడ్ గా ఒక హ్యాకర్ గ్రూప్ ఒక వీడియో రిలీజ్ చేసింది చూసారా? దాంట్లో నేను మన క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పాను. వీళ్ళు సర్టిఫికేట్స్ ట్రేడ్ చేస్తా ఉంటారు టెస్లా వాళ్ళు వేరే కంపెనీస్ తో, రెన్యూబుల్ సర్టిఫికేట్స్. సో అక్కడి నుంచి బాగా 420 మిలియన్ ఎలా వస్తాయని చెప్పి మనం డిస్కస్ చేసామా? కొంతమందికి అర్థమైంది. దాని గురించి కూడా ఆ హ్యాకర్ మాట్లాడాడు చూసారా? అతను అన్నాడు, ఇదిగోండి నీ ప్రాఫిట్స్ లో మోస్ట్ మార్జిన్స్ నువ్వు సర్టిఫికేట్స్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నావు, $420 మిలియన్. అంటే అతను చెప్పలేదు, నెంబర్ చెప్పలేదు, ఈ పాయింట్ చెప్పాడు అతను. ఎవరైనా చూస్తుంటే గ్రీన్ ఎనర్జీ సర్టిఫికేట్స్ నుంచి నువ్వు చాలా సంపాదిస్తున్నావు అని చెప్పాడు అనమాట. సో ఈ ఆర్టికల్స్ లో ఎప్పుడో రాశారు చూడండి. ఇన్ఫాక్ట్ టెస్లా మేడ్ 428 మిలియన్ ఫ్రమ్ సెల్లింగ్ REC సర్టిఫికేట్స్. ఓకే, సో అట్లాగా చదువుతా ఉంటే మీకేంటంటే నాలెడ్జ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక షేర్ 10% పెరిగిపోయింది అని న్యూస్ లో వచ్చింది అనుకో, అది మీకు ఉపయోగం లేదు. అరే మీరేమనుకుంటారు మనసులో? 10% ఇక్కడ 2 రకాలు ఉంటారు. ఒకటి తెలివైనోడు, ఒకటి తెలివి తక్కువడు. 8% పెరిగిపోయింది, 9% పెరిగిపోయింది అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అప్పుడు ఫోన్స్ ఓపెన్ చేసి షేర్స్ బై చేస్తారు. మీరు చెప్పండి, ఇది కరెక్టా రాంగా? అప్పుడు ఫోన్ చేసి రాంగ్. ఎందుకంటే అది ఆల్రెడీ 8% పెరిగిపోయి, అది ఆల్రెడీ 9% పెరిగిపోయిన తర్వాత దెన్ దే విల్ గో అండ్ దెన్ బై షేర్స్ అండ్ అప్పుడు చెప్తారు అనమాట, అదేంటి నేను షేర్ కొన్నాను, అది ఇప్పుడేం పడిపోయింది అంటే, అవును నువ్వు 9%, అది కామన్. ఇప్పుడు ఏంటంటే బిగినర్స్ ఇక్కడే ట్రాప్ లో పడుతూ ఉంటారు చాలా మట్టుకు. వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే బాగా పెరిగిపోయిన తర్వాత అక్కడ కొంటారు. ఆ రోజు 8%, ఆ రోజు 9% పెరిగిపోయిన తర్వాత ఆ లెవెల్స్ లో కొంటారు అనమాట. కొంచెం జాగ్రత్తగా చూడు, ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్టికల్స్ చదువుతా ఉంటే ఏమవుతుందంటే ఆ రోజు గురించి కాకుండా నెక్స్ట్ జరిగే ఈవెంట్స్ గురించి కూడా తెలుస్తా ఉంటుంది. వీళ్ళు రాస్తా ఉంటారు ఆర్టికల్స్ లో. ఇందాక మీకు ఈటీ మార్కెట్స్ ట్విట్టర్ లో చూస్తే ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి మధ్యలో. ఆ ఆర్టికల్స్ అన్ని కూడా మీరు చదువుతా ఉండాలి. ఒకసారి ఏమైందంటే బీపీసీఎల్ గురించి రాశారు ఒక ఆర్టికల్. బీపీసీఎల్ గురించి వాళ్ళు ఎలా రాశారు? బీపీసీఎల్ కి కొన్ని రోజుల్లో దాని పేరేంటి, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? బీపీసీఎల్ గవర్నమెంట్ వాళ్ళది కదా. యా, మీరు హ్యాకర్ వీడియో తర్వాత చూడండి. శ్రీకాంత్, మీరు ఆ వీడియో తర్వాత చూడొచ్చు. ఓకే, అబండెన్స్ ఆఫ్ టైం. ఓకే ఫైన్. సో ఏదో చెప్తున్నా ఏంటిది, బీపీసీఎల్. సో బీపీసీఎల్ ఏం చేస్తుందంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట. సో డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాడు ఎలా రాశారంటే ఆర్టికల్, సపోజ్ బీపీసీఎల్ కనుక డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒకవేళ చేస్తే చాలా స్పైక్ అయ్యేలా ఉంది ఏది షేర్. సపోజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ గా డిలే కనుక జరిగితే షేర్ కొంచెం ప్రెషర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే వాడు సినారియోస్ రాస్తాడు కంపెనీ గురించి. సపోజ్ ఇలా జరిగిందనుకో ఇలా అవుతుంది, ఇలా జరిగిందనుకో ఇలా అవుతుంది, ఇలా రాస్తా ఉంటాడు. రేపు పొద్దున సడన్ గా గవర్నమెంట్ బీపీసీని డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనే న్యూస్ వచ్చింది అనుకో, నువ్వు బ్లైండ్ గా ఏం చేయొచ్చు? నువ్వు బ్లైండ్ గా షేర్ కొనేయచ్చు. షేర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది పాజిటివ్ మూమెంటమే కదా. వాడు ఆర్టికల్స్ లో వాళ్ళందరూ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం రాశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఈవెంట్ జరిగితే ఇట్ ఈస్ వెరీ పాజిటివ్, ఈవెంట్ జరగకపోతే నెగిటివ్. అట్లాగా రేపు పొద్దున న్యూస్ వచ్చిందనుకో సడన్ గా స్పైక్ అవుతుంది అనమాట. అందుకని మీరు ఆర్టికల్స్ కి ఎంత ఎక్స్పోజ్ అవుతా ఉంటే మీకు కంపెనీస్ గురించి అంత బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. చాలా మంది అంటారు, బ్రో దీపక్ నైట్రేట్ అన్నారు. మొన్న రీసెంట్ గా నేను ఎప్పుడో దీపక్ నైట్రేట్ గురించి మాట్లాడాను లేదు ఈ బ్యాచ్ నాకు తెలియదు. ఒక పర్సన్ అన్నారు, ఇప్పుడు దీపక్ నైట్రేట్ అసలు ఆ కంపెనీ నేను ఎప్పుడు వినలేదు, ఈ రిలయన్స్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ విన్నాను కానీ ఐ హావెంట్ హర్డ్ అబౌట్ దీపక్ నైట్రేట్. డిక్సాన్ గురించి మాట్లాడితే ఐ హావెంట్ హర్డ్ అబౌట్ డిక్సాన్ టెక్నాలజీస్. సో ఏంటి కంపెనీస్ అన్ని కూడా ఉంటాయి,
మనకే తెలియని కొన్ని ట్రెమెండస్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని అద్భుతమైన మోనోపోలీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఫెవిక్విక్ గురించి మాట్లాడతాం, దే డోంట్ నో ఇట్ ఈస్ రిలేటెడ్ టు పిడిలైట్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతాం, బట్ క్యాంప్స్ అనే ఒక కంపెనీ మోనోపోలీ అని తెలియదు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి అద్భుతమైనవి. సో వీళ్ళు ఏం చేశారంటే, ఫిన్ షార్ట్స్ వాళ్ళు, జెరోదా వాళ్ళు ఫిన్ షార్ట్స్ కొలాబరేట్ ఏం చేశారంటే, ఫిన్ షార్ట్స్ మార్కెట్స్ అని చెప్పి స్టార్ట్ చేశారన్నమాట. ఇది క్లిక్ చేయండి, పైన ఫిన్ షార్ట్స్ మార్కెట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ప్రతి వారం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ రాస్తారన్నమాట. ఇక్కడ చూడండి, వై స్టాక్ మార్కెట్ నాట్ రిఫ్లెక్టింగ్ కరెంట్ ఎకనామిక్ రియాలిటీస్. ఓకే, ప్రస్తుతానికి మన మార్కెట్ ఇలా ఉంది, బట్ అండర్ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది, ఎందుకని మ్యాచ్ అవ్వట్లా, దాని గురించి ఒక ఆర్టికల్. ఓకే, అండ్ అండర్స్టాండింగ్ ద షుగర్ ఇండస్ట్రీ. ఈ ఆర్టికల్ కనుక మీరు 16th of April పబ్లిష్ చేసి చదువుంటే చాలా షుగర్ స్టాక్స్ ని మీ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసేసుకునేవారు ఆటోమేటికలీ. బికాస్ ఎందుకు షుగర్ స్టాక్స్ బాగా ర్యాలీ అవుతుంది, ఎందుకని అండర్స్టాండింగ్ కోసం వాళ్ళు రాశారు అనమాట. ఇక్కడ ఎప్పుడు రాశారు డీటెయిల్ గా, ఇథనాల్ కలుపుతున్నారు, పెట్రోల్, ఏదో సంథింగ్ రాశాడు వాడు. ఇక్కడ మీకు తెలిసేది కంప్లీట్ గా. డిమార్ట్ గురించి కంప్లీట్ అనాలిసిస్ రాశాడు. ఓకే, సిప్లా గురించి రాశారు, డిక్సాన్ టెక్నాలజీస్ గురించి రాశారు, ఇది ప్రిన్స్ పైప్స్ రిలేటెడ్ అనుకుంటా. ఓకే, కళ్యాణ్ జ్యువెలర్స్ IPO అండ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిక్సాన్ చూడండి, చాలా మొబైల్స్ వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది డిక్సాన్. ఏసీలు అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎక్కువగా కూడా యాంబర్ అనే కంపెనీ ఉంటుంది ఏసీ. ఇలా చదువుతా ఉంటే ఏంటంటే విల్ గెట్ నాలెడ్జ్. ఓకే, కంపెనీ ఇదా. ఇప్పుడు చాలా మంది జాకీ కంపెనీ తెలుసు, జాకీ అండర్ గార్మెంట్ సెగ్మెంట్ లో టాప్ జాకీ. అది ఏ కంపెనీ హోల్డ్ చేస్తుంది? అది పేజ్ ఇండస్ట్రీస్. పేజ్ ఇండస్ట్రీస్ ఇస్ ఎ కంపెనీ విచ్ ఇస్ హ్యావింగ్ అ బ్రాండ్ ఆఫ్ జాకీ. ఓకే, సో ఏషియన్ పెయింట్స్ గురించి చూడండి జాకీ. ఓకే, అండ్ టాటా ఎలక్సీ, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ కంపెనీ టాటా ఎలక్సీ. ఇప్పుడు టాటా ఎలక్సీ ఏ సెగ్మెంట్స్ లో వర్క్ అవుతుందో తెలియాలంటే వీ నీడ్ టు గో త్రూ దీస్ ఆర్టికల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు టైం వచ్చినప్పుడు జస్ట్ గో త్రూ. దీపక్ నైట్రేడ్ గురించి రాశారు, పి ఇండస్ట్రీస్ గురించి చదువుతా ఉంటే ఏంటంటే కంపెనీ గురించి తెలుస్తుంది. నేను ఇంతకుముందు మదర్సన్ సుమి అన్నా, చాలా మందికి మదర్సన్ సుమి తెలియదు, ఈ ఆర్టికల్స్ లో ఉంటుంది మదర్సన్ సుమి. అసలు ఆ కంపెనీ ఏంటి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, అప్పుడు మీకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఓ, ఈ కంపెనీ ఇది ఇంత దమ్ముందా, ఇలా ఇవన్నీ చేసేది అలాగా. ఇప్పుడు సపోజ్ వోల్టాస్ అనే కంపెనీ, టైటాన్ అనే కంపెనీ, ఎవరి కంపెనీస్ ఇవన్నీ కూడా? వోల్టాస్, టైటాన్ ఎవరి కంపెనీస్ ఇవి? టాటా కంపెనీస్. ఓకే, ఎలా తెలుస్తుంది? చాలా మందికి ఐడియా ఉండదు. నేను అందరికీ తెలియదు అని చెప్పట్లా, కొంతమందికి ఫైనాన్షియల్ మీద అంత మేబీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. బట్ చదువుతా ఉంటే లర్నింగ్ ఇస్ ద కీ అండి. డెఫినెట్లీ లర్నింగ్ ఇస్ ద కీ. చాలా మటుకు ఎక్స్పోజ్ అయిపోతారు ఈజీగా. వాళ్ళు రాసే వర్డ్స్ లో ఈజీగా రాసేస్తా ఉంటారు. నాకు కూడా తెలియదు చాలా రోజుల వరకు వోల్టాస్ కంపెనీ, టైటాన్ కంపెనీ, టాటా రిలేటెడ్ అని చెప్పేసి లర్న్ చేస్తా ఉంటే మీకు వీళ్ళు గట్టిను అట్లా. ఓకే, ఫైన్. ఓకే, మీ ఏదంటే ఫిన్ షార్ట్స్ ది నెంబర్ 1 ఫైనాన్షియల్ యాప్ ఇన్ ద గూగుల్ ప్లే స్టోర్ విత్ 4.9 రేటింగ్. హైయెస్ట్ రేటింగ్ ఇచ్చారు దీనికి, 4.9 రేటింగ్. మీకు అప్లికేషన్ ఫార్మాట్ లో కూడా ఉంటుంది, ఫిన్ షార్ట్స్ యాప్ గా కూడా ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చదవడానికి కొంచెం ఏదైనా ఇబ్బందిగా ఉంటే, ఏదైనా టైం కుదరకపోతే స్పాటిఫైలో వీళ్ళకి పాడ్కాస్ట్ కూడా ఉంది, పాడ్కాస్ట్ కూడా డెలివర్ చేస్తారు. రుబిన్ పాల్ లో సంథింగ్ ఎవరో ఓ పర్సన్, అతను కూడా మంచి వొకాబులరీతో, అతను మంచి ప్రొనౌన్సియేషన్ తో బాగా ఉంటుంది, మంచిగా పాడ్కాస్ట్ ఉంటుంది. అండ్ ఇండియాలో లీడింగ్ నెంబర్ 2 వీళ్ళు పాడ్కాస్ట్ లో, ఇది స్పాటిఫై సెగ్మెంట్ లో. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫాలో ఫిన్ షార్ట్స్ ఆన్ పాడ్కాస్ట్ ఆల్సో, స్పాటిఫైలో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, అర్థమైందా? డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనుకోవచ్చా మంచి అప్లికేషన్ అనేది? అండ్ ఫిన్సైట్ 20 నుంచి కూడా అప్డేట్స్ బాగా వస్తాయి బ్రో మాకు. ఫిన్సైట్ 20 నుంచి మీరు కాన్స్టెంట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, బికాజ్ పర్సనల్ స్కెడ్యూల్ వల్ల నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు బాగా ఇస్తూ ఉంటాను, వేరేటప్పుడు కొంచెం డల్ అయిపోతూ ఉంటాయి. బట్ వీళ్ళు అలా కాదు, కాన్స్టెంట్, వెరీ కాన్స్టెంట్ అట్లాగా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చే పార్టీకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మింట్, లైవ్ మింట్. విన్నారా ఇప్పుడైనా? ఇది వినే ఉంటారు చాలా మంది. లైవ్ మింట్. ఓకే, లైవ్ మింట్ ఉంటుంది. లైవ్ మింట్ మీకు అప్లికేషన్ ఫార్మాట్ లో కూడా ఉంటుంది, యాప్ ఫార్మాట్ లో కూడా ఉంటుంది, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆర్టికల్స్ చదివేటప్పుడు, బికాజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాడికి. సో ఐ పర్సనలీ సబ్స్క్రైబ్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఏంటిది, దీని పేరేంటి, మింట్, లైవ్ మింట్. ఒక్క నిమిషం. ఈ పేపర్, ఎలక్ట్రానిక్ ఈ పేపర్, డైలీ రాస్తారు పేపర్స్ వీళ్ళు, సూపర్ అసలు. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లైక్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెంటాస్టిక్ గా రాస్తారు వీళ్ళు. చూడండి, పేటిఎం టు లెండ్ శర్మ 740 crores. సో రిలయన్స్ రిలేటెడ్ గా, ఎకానమీ రిలేటెడ్ గా మీరు మామూలుగా హిందూ అలాంటి పేపర్స్ కూడా బాగుంటాయి, కానీ
ఫైనాన్స్ అంత కవర్ చేయరు అనమాట. ఓన్లీ ఆ బిజినెస్ పేపర్‌లో కవర్ చేస్తా ఉంటారు. మిగతా వాటిలో అంత కవర్ చేయరు. బట్ ఇవొచ్చేపాటికంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫైనాన్షియల్ పేపర్స్ ఇవన్నీ కూడా. మీకు స్టార్టప్స్ ఓరియెంటెడ్ గాని ఇవన్నీ వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఇదే పదాలు తిరుగుతా ఉంటాయి మార్కెట్ టు మార్కెట్. ఫినిక్స్ మాల్స్, ఇథనాల్ సేల్స్ మొమెంటమ్ డ్రైవ్స్ బలంపూర్ చీనీ మిల్స్ ప్రాస్పెక్ట్స్. ఇవాళ చూడండి ఈ కంపెనీ ఎక్కడ ఉందో, బలంపూర్ చీనీ ఫ్లై అయిపోయింది. ఓకే, ఇది చదివినా కూడా యూ వుడ్ హావ్ గాట్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఇథనాల్ గురించి, షుగర్ రిలేటెడ్ గా ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యేది అట్లాగా. అండ్ బర్గర్ కింగ్, సో సమ్ చూడండి ఇవన్నీ కూడా చదువుతా ఉంటే ఏమవుతుందంటే నాలెడ్జ్ ఇట్లాగా. వీడు ఎన్ని పేపర్స్ ఇస్తాడు రోజుకి? మింట్ మనీలో ఇట్స్ రిగార్డింగ్ యువర్ పర్సనల్ ఫైనాన్స్. ఓకే, మీరు పర్సనల్ ఫైనాన్స్ ఎంత అలొకేట్ చేసుకుంటా ఉండాలి. కొంతమంది డౌట్స్ రాస్తా ఉంటారు, ఇలా నేను 20,000 పెట్టి నన్ను ఎలా సేవ్ చేసుకుంటాను. చెప్పండి. ఇప్పుడు ఇది సబ్స్క్రిప్షన్ ఓన్లీ 1 మెంబర్ ఉండాలా, లేకపోతే ఇట్లా 4-5 మెంబర్స్ కలిసి కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు, అది పర్సనల్ గా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఒకరు తీసుకొని యూ కెన్ షేర్ అమాంగ్ యువర్సెల్ఫ్, నో ఇష్యూస్. అంతే కదా. ఇది 1600 ఎంత ఉంటుంది సంవత్సరానికి. సో దీనికి వాల్ స్ట్రీట్ జనరల్ కూడా టైఅప్ ఉంటుంది. వాల్ స్ట్రీట్ జనరల్, ఓకే, మీకు అమెరికన్ రిలేటెడ్ గా వాల్ స్ట్రీట్ జనరల్ రిలేటెడ్ గా ఆర్టికల్స్ కావాలన్నా కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ దాట్ కేస్ యూ కెన్ ఫాలో దీస్ థింగ్స్. చాలా బాగుంటుంది మింట్. ఓకే, నేను ఎక్కువగా సబ్స్క్రిప్షన్ 1600 ఎంతో సంథింగ్ సంవత్సరానికి, నాకు కరెక్ట్ గా తెలియదు, నేను చూసి చెప్తా. 1600 అనుకుంటా. చాలా నాకు ఎప్పుడైనా గుర్తుందా, ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతా ఉంటే నేను కొన్ని ఆర్టికల్స్ ఫొటోస్ పెడతా ఉంటా. ఆర్టికల్స్ ఎవరైనా దీనే ఇది చదువుతున్నప్పుడే మంచి ఉంటే షేర్ చేస్తా ఉంటాను అనమాట. సో ఇది ఒకటి చాలా బాగుంటుంది. మింట్, లైవ్ మింట్, ఫైన్. అండ్ 1 సెకండ్, ఇంకా ఏవో ఉన్నాయి. ఒక్క నిమిషం. సో మనం వెబ్సైట్స్ కొన్ని ఫాలో అవుతా ఉంటాం కదా. పర్సనలీ మనం ఏ వెబ్సైట్స్ వాడతాం చెప్పండి? మనం ఎక్కువగా వాడుతుంది వెబ్సైట్స్ ఏవేంటి వాడుతున్నాం? మనీ కంట్రోల్ స్క్రీన్, లేదు, ఫినాన్స్ రిలేటెడ్. ఫినాన్స్ మనం మనీ కంట్రోల్ ఎక్కువగా వాడతామా? మనీ కంట్రోల్. సో నేను అప్పుడప్పుడు తీసుకెళ్తాను మనీ కంట్రోల్, అదొకటి వాడుతూ ఉండండి. ఏది కార్పొరేట్ యాక్షన్ దాని గురించి, ఏది డెస్క్టాప్ ఓరియంటెడ్ గా. స్క్రీనర్ వాడుతూ ఉంటా. స్క్రీనర్ చూసాం కదా, మనం చాలా సార్లు వాడుతూ ఉంటాం స్క్రీనర్. అండ్ మీకు తిజోరీ ఫైనాన్స్ చూపించానా? తిజోరీ ఫైనాన్స్ చూపించానా? లేదు బ్రో. అది యాక్చువల్లీ ఇంతకుముందు వాడు చాలా మంచి కంటెంట్, వెరీ ఫెంటాస్టిక్ కంటెంట్. వీడు ఏం చేశాడంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ చేస్తాడు వీడు కూడా. సో కొంత మంచి కంటెంట్ ఏం చేస్తారు మరి, ఫ్రీగా ఇవ్వట్లేదు వీళ్ళు. సో వీడు కూడా ఏం చేశాడంటే తిజోరీ ఫైనాన్స్ వాడు ఫ్రీ అడుగుతున్నాడు, మనీ అడుగుతున్నాడు కొన్ని ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ కోసం. కొన్ని అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిజోరీ ఫైనాన్స్ లోకి వెళ్ళి ఇప్పుడు మదర్స్ అండ్ సుమి అనే కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. జస్ట్ క్లిక్ ఆన్ మదర్స్ అండ్ సుమి. క్లిక్ చేసిన తర్వాత వీడు వైర్నెస్ హార్నెస్ లో ఎంత, ఏ కంట్రీ, అట్లాగా వాడు ఏమేం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్షన్స్ మీద క్లిక్ చేయండి. కనెక్షన్స్ మీద వీడు ఏమేమి తయారు చేస్తున్నాడు? మదర్స్ అండ్ సుమి రియర్ వ్యూ మిర్రర్స్, ప్లాస్టిక్ కాంపోనెంట్స్, వైరింగ్ హార్నెస్, కేబుల్స్, పాలిమర్స్. ఓకే, అండ్ సప్లయర్స్ వచ్చేపాటికి గ్రావిటా ఇస్తుందంట. దాని కస్టమర్స్ ఎవరు చూడండి, పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా. అవును కదా, ఆబ్వియస్లీ బిగ్ కస్టమర్స్. ఓకే, హ్యుండై అవ్వచ్చు, కియా మోటార్స్, ప్యాకర్, డైమర్, సియట్, టెస్లాతో కూడా టాక్స్ లో ఉన్నారు వీళ్ళు, మదర్స్ అండ్ సుమి. సో ఇదేమవుతుందంటే ఇలాంటి వాటిలో మీకు యుల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఇది చూస్తా ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ కంపెనీ కాల్డ్ as Snowman Logistics. ఇది చూడండి, అడుగుతున్నాడు చూసారు, అయిపోయింది. వీడు ఒక్కసారిగా ఇస్తున్నాడు అనమాట. సో ఇది చేసుకోవాలంటే దీని సబ్స్క్రిప్షన్ కొంచెం కాస్ట్లీ. ఎంతో ఇప్పుడు 6,000 3,500 అడుగుతున్నాడు. 6,500. సో చాలా మంచి కంటెంట్ ఇస్తాడు. ఇంతకుముందు నేను ప్రీవియస్ బ్యాచెస్ మొత్తానికి ఫ్రీగా చూపించా కంటెంట్. బట్ ఈసారి నుంచి వీడు ఏం చేశాడంటే కంటెంట్ యాక్సెస్ చేయాలంటే యూనిట్ పే అన్నాడు అనమాట. సో ఇది చాలా మందికి మేబీ కొంతమంది యాక్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లా ఎవరైతే పే చేస్తారో వాళ్ళకే అన్నమాట యాక్సెస్. ఓకే, నేను కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎందుకంటే అంత డీప్ గా డ్రిల్ చేసే అవసరం లేదు, చేయలేదు అనమాట. ఎవరైనా డీప్ గా కొంచెం చూడాలనుకుంటే మంచి ఆస్పెక్ట్స్ అన్ని కూడా యూ కెన్ సబ్స్క్రైబ్ టు తిజోరీ ఫైనాన్స్. చాలా మంచి అప్లికేషన్. ఓకే, డన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారబ్బా, రాకేష్ జుంజున్వాలా, రాధాకృష్ణ దమ్మాని, విజయ్ కేడియా, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు
ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని మీకు తెలియాలా తెలియద్దా? తెలియాలి కదా మీకు. ఇప్పుడు అంత పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటి? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక డౌట్ వస్తా ఉంటుంది, బ్రో మీ పోర్ట్ఫోలియో ఏంటి అని అడుగుతారు. అలాగా ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్, మన సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా మన బ్రెయిన్ లో ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ట్రెండ్ లైన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ట్రెండ్ లైన్, ఓకే, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సూపర్ స్టార్స్ కనిపిస్తుందా? సూపర్ స్టార్స్, కెన్ యూ సీ సూపర్ స్టార్స్? జస్ట్ క్లిక్ ఆన్ సూపర్ స్టార్స్. సూపర్ స్టార్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ యు గో డౌన్ ఇక్కడ మీకు ఎవరు కనిపిస్తుంది? నేమ్, ఫస్ట్ నేమ్ రాధాకృష్ణ దమాలి. ద పోర్ట్ఫోలియో వాల్యూస్ అరౌండ్ 1,39,000 crores అండ్ టాప్ హోల్డింగ్స్ వచ్చేపాటికి అతని కంపెనీ కదా. అతను ఏం కంపెనీ? డిమార్ట్ ఓనర్. సో అతను మెజారిటీగా హోల్డ్ చేస్తాడు అనమాట డిమార్ట్. ఓకే, సో రీసెంట్ గా దేంట్లో సెల్ చేస్తారు ఆయన? యునైటెడ్ బ్రేవరేజెస్ తగ్గించారు, బ్లూ డార్ట్ లో అతను తగ్గించేసుకున్నాడు స్టేక్ మొత్తం కూడా. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద ఇండియాస్ వారన్ బఫే, రాకేష్ జుంజున్వాలా. ఇతను అందరికి తెలుసు మ్యాక్సిమం, రాకేష్ జుంజున్వాలా. ఇతను చూడండి, నజారా టెక్నాలజీస్ లో పెంచుకున్నాడు స్టేక్, జూబ్లెంట్ ఇంగ్రీవియా లో పెంచుకున్నాడు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో పెంచుకున్నాడు. రీసెంట్ గా తగ్గించుకుంది విఐపి ఇండస్ట్రీస్ లో తగ్గించాడు, టైటాన్ లో తగ్గించారు, ప్రకాష్ పైప్స్ లో తగ్గించారు అనమాట. అట్లాగా కొంచెం మీరు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా టాప్ ఇన్వెస్టర్స్ చూడబోకండి. టాప్ ఇన్వెస్టర్స్ కొంచెం డౌన్ వెళ్ళండి, ఎందుకంటే వీళ్ళు ఓకే కొంచెం డౌన్కి వెళ్ళారంటే వీళ్ళంతా గ్రో అవుతున్నారు, ఇంకా గ్రో అవుతున్నారు. లెట్ us కన్సిడర్ ఎవరు? అజయ్ ఉపాధ్యాయ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇతను దేంట్లో పెంచుకున్నాడు రీసెంట్ గా? జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట, ధర్మవరం మారేజ్ కెమికల్స్ అంట, కొంతమంది ఎన్ని స్మాల్ క్యాప్స్ ఉంటాయి చూడండి. నవీన్ ఫ్లోరిన్ ఇన్వెస్ట్ చేశాడు ఇతను, జస్ట్ డైల్ ఇన్వెస్ట్ చేశాడు, విశాఖ ఇండస్ట్రీస్, ఐజీ పెట్రోకెమికల్స్. ఇతను చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ ఇండస్ట్రీస్ చాలా మంచి స్టాక్స్ అనమాట. సో మీకేంటంటే తెలుస్తుంది, ఓకే ఇంత పెద్ద వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది, ఎంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. సో నవీన్ ఫ్లోరిన్ వాజ్ అ ఫెంటాస్టిక్ కంపెనీ, వెరీ ఫెంటాస్టిక్. ఏ సెలబ్రిటీ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు చెప్పండి? జస్ట్ డైల్. విత్ సెలబ్రిటీ ఇన్వెస్టెడ్ ఇన్ జస్ట్ డైల్? విత్ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. వెరీ గుడ్, అమితాబ్ బచ్చన్ ఇన్వెస్టెడ్ ఇన్ జస్ట్ డైల్. ఓకే, అతను ఒకసారి ఫైనాన్షియల్లీ బ్యాంక్రప్ట్ అయిపోయినప్పుడు లైక్ జస్ట్ డైల్ మళ్ళీ బయటికి రావడానికి జస్ట్ డైల్ ఎంతో ఉపయోగపడింది. ఓకే, సో అట్లాగా మీకు ఏంటంటే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఇన్వెస్టర్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుందో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టింగ్ ఏ అకౌంట్ లో చేస్తుందండి? విచ్ అకౌంట్? ప్రెసిడెంట్ అకౌంట్. వెరీ గుడ్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి చూడండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఐఓసి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ జింక్. దీస్ ఆర్ ఆల్ కంపెనీస్. ఇదంతా కూడా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్. ఓకే, అట్లా రీసెంట్ గా దేంట్లో స్టేక్ పెంచుకున్నారు వీళ్ళు? రీసెంట్ గా చూడండి, రీసెంట్ గా వీళ్ళు దేంట్లో ఎక్కువ పెంచుకున్నారు? విచ్ కంపెనీ? ఐఆర్ఎఫ్సి తెలుసు కదా, రీసెంట్ గా ఐపీఓ వచ్చింది అంటారు. నాకు కూడా వచ్చింది, అది తీసాం. రైల్టెల్ కార్పొరేషన్, ఓకే, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఎంటీ మొన్న ఇదే అనుకుంటా కదా, మనం ఎక్కడో ఐడియాస్ లో చూస్తా ఉంటే ఈ కంపెనీ లేదని అనుకున్నాం, ఈ కంపెనీ యాక్చువల్లీ. సో మహానగర్ టెలిఫోన్ నిగమ్, ఓకే, సో ఫైన్. అండ్ ఈ కంపెనీస్ తగ్గించుకుంది రీసెంట్ గా. ఇర్కాన్ ఇంటర్నేషనల్ అంట, రైల్ వికాస్ నిగమ్ అంట, బ్యాంక్ ఆఫ్ బరోడా అంట, ఎన్ఎండిసి అంట, గెయిల్, నేషనల్ యూనియన్, ఓకే, అట్లా. ఓకే, ఆల్ దిస్ కంపెనీస్. సో ఇలా చూస్తే ఏంటంటే మీకు ఓకే ఏం జరుగుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేపాటికి ఎకనామిక్ టైమ్స్ ఉంది కదా, ఎకనామిక్ టైమ్స్. చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అవి మంచి అని మనం అనుకోవచ్చా? మంచి అని కాదు, వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది జస్ట్. ఓకే, గవర్నమెంట్ కంపెనీస్ లో ఆబ్వియస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ. ఓకే, చాలా మంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని ఎవరు ఇష్టపడరు. మీరు పెద్ద ఇన్వెస్టర్స్ మీట్ ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ బి ఆన్ మ్యూట్. చాలా మంది మీరు వింటా ఉంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇష్టపడరు అనమాట. రీసెంట్ గా ఇష్టపడుతున్నారు తప్పితే ఇంతకుముందు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తూ ఉండేవి. గవర్నమెంట్స్ కొన్నిసార్లు తీసిన డెసిషన్స్ ఎవరికి అర్థం కావు. సడన్ గా ఓఎఫ్ఎస్ పెట్టేస్తా ఉంటారు, సడన్ గా లోన్ డెట్ పెరిగిపోతా ఉంటుంది కొన్ని కంపెనీస్ లో.
సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎవరు ఇష్టపడరు అనమాట. ఓకే, సో గవర్నమెంట్ హోల్డింగ్స్ కూడా కొన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఐఆర్సిటీసీ అలాంటి మోనోపోలీ సెగ్మెంట్స్ అనుకో, అలాంటి వాటికి మీరు వెళ్ళొచ్చు. బ్యాంక్స్ స్టిల్ నాట్ అండర్ ద రేడార్, ఎవరు కన్సిడర్ చేయబాకండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. కొన్ని రోజులు అయిన తర్వాత మేబీ జరిగే మార్పులు బట్టి మీరు అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇవాళ చూసారు ఐఆర్సిటీసీ ఎలా పెరిగిందో? ఎనీవన్ సీన్ ఐఆర్సిటీసీ? మోనోపోలీ స్టాక్స్ ఎప్పుడు యాడ్ చేసుకోండి. నాకు టైం కుదరలా, ఓకే, దాన్ని కట్ చేయడానికి. మేబీ నాకు ఈ నెక్స్ట్ 4 hours వచ్చేప్పటికి నేను ఆప్షన్స్ వైపు వెళ్తాను, F&O అండ్ ఈక్విటీ వైపు వెళ్తాను. నాకు ఇంకొక 1 hour రియల్ టైం సెషన్ ముందు నాకు ఇంకో 1 hour వస్తుంది అనమాట నాకు ఎక్స్ట్రా. ఆ 1 hour లో నేను రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ద ఈక్విటీ రేషియో, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దట్ అన్ని కవర్ అయిపోతాను నాకు, ఇంకా నో ప్రాబ్లం. ఓకే, సో దాట్స్ ఫైన్. ఇప్పుడు మీకు ఒక ₹1,00,000 ఉంది మీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹1,00,000 ఉంది. ఏమన్నా ఇప్పుడు నేను చెప్పేది అంతా మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతున్నాయా? ఓకే కదా? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంది అనుకోండి. మీరు ₹1,00,000 తో డైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్ళిపోవాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట. అరే మళ్ళీ సడన్ గా లైవ్ మార్కెట్ లో కంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ MoneyBhai, MoneyBhai అని మనీ కంట్రోల్ వాడితే MoneyBhai అని ఒక యాప్ ఉంటుంది అనమాట, ఒక వెబ్సైట్. ఇది ఫ్రీ ఆన్లైన్ వర్చువల్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. సో దీంట్లో ఏం చేస్తాడంటే మీకు కొంత ఇమాజినరీ మనీ ఇస్తాడు. సారీ, పేపర్ ట్రేడింగ్ లాగా, పేపర్ ట్రేడింగ్ అంతే. ఓకే, సో దీంట్లో ఏం చేస్తాడంటే వాడు మీకు ఒక ఇమాజినరీ మనీ ఇస్తాడు అనమాట, ఇమాజినరీ మనీ. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఆ ఇమాజినరీ మనీని యూ కెన్ అలొకేట్, స్టాక్స్ తీసుకోవచ్చు. ఓకే, సేమ్ మన మార్కెట్ ఎట్లాగైతే స్టాక్స్ ఎలాగైతే మూవ్ అవుతూ ఉంటాయో అలానే ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ థింగ్ ఈస్ ఇక్కడ అంతా కూడా ఇమాజినేషన్ అనమాట, కంప్లీట్లీ వర్చువల్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి వెబ్సైట్స్ లో మీరు ఒక 3-4 days కాన్స్టెంట్ గా ఎర్న్ చేస్తున్నారంటే డూ యూ థింక్ యు ఆర్ రెడీ టు ఎంటర్ ఇంటు ద స్టాక్ మార్కెట్? డూ యూ రియల్లీ థింక్? Yeah, obviously. ది ఆన్సర్ ఈస్ నో. నో బ్రదర్, నో. ఎందుకంటే ఇక్కడ అనుకోండి, మన బ్రెయిన్ ఏంటంటే చాలా చాలా డేంజరస్. మన బ్రెయిన్ కి ఏం తెలుసు అంటే, ఎంత ఇన్వెస్ట్ చేసావు? 50 లక్షలు ఇన్వెస్ట్ చేసావా? ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ వస్తే నువ్వు తీసుకెళ్ళిపోతావా? కట్టలుగా తీసుకెళ్తావా? నో యూ కాంట్. ఇప్పుడు లాస్ వస్తే నువ్వేమైనా భరించావా? నో యూ కాంట్. ఇదంతా కూడా ఇమాజిన్, నీ బ్రెయిన్ కి తెలుసు ఆల్రెడీ. సో ఒక 50 lakhs దీంట్లో ఇమాజినరీగా ఇన్వెస్ట్ చేశారనుకో, ఒక 4 lakhs 5 lakhs తగ్గిపోతున్నా కూడా నీ బ్రెయిన్ ఏముంటది, పర్లేదు పెరుగుతుంది, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, లెట్ ఇట్ గ్రో అని అంటది అనమాట. కొంతసేపు తర్వాత పెరిగింది అనుకో, మీరే ఉంటారు, చూసావా అనాలిసిస్ ఎంత కరెక్ట్ అయిందని చెప్పి అంటారు. ఎందుకంటే ఇది ఇమాజినరీ థింగ్ కాబట్టి, ఎక్కడో మన బ్రెయిన్ కి ఒక చోట తెలుసు. బట్ రియల్ స్టాక్ మార్కెట్ లో మీరు జస్ట్ ₹5,000 పెట్టినా ఒక 405%, 10% ఆఫ్ ద పోర్ట్ఫోలియో లెగిసిపోతుందంటే మీకు చెమట పట్టేస్తాయి. యు గెట్ నర్వస్. ఎందుకంటే అది మనం కష్టపడి సంపాదించి ఇన్వెస్ట్ చేసిన డబ్బు అది. దిస్ ఇస్ ఆల్ ఇమాజినరీ అమౌంట్. సో నా పర్సనల్ థింగ్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్చువల్ స్టాక్ మార్కెట్, మీరు రియల్ మార్కెట్ లోనే ఆ ఎమోషనల్ కంట్రోల్ నేర్చుకోవాలి. లైక్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ 1000-2000 పెట్టుకొని, ఎవరి ఫైనాన్షియల్ మజిల్ బట్టి, అది నేను చెప్పట్లా 1200 కన్ఫైన్ అవ్వట్లా, ఎవరి ఫైనాన్షియల్ ప్రకారంగా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని ట్రై చేయండి. ట్రైలర్ ఓకే అవుతుందా లేదా, నా అనాలిసిస్ కరెక్ట్ అవుతుందా లేదా, ఇలా చేస్తా ఉంటే ఏమవుతుందంటే అప్పుడు మీకు కొంచెం ఎమోషన్ కి అటాచ్ అవుతారు అనమాట. దీంట్లో ఏముంది, ఒక 50 లక్షలు పెట్టారు, ఒక 10 లక్షలు వచ్చింది అనుకోండి, లాస్ట్ కి ఏమవుద్ది, మీకు రివార్డ్ ఉండదు, ఏముండదు, కాబట్టి మీకు అంత కిక్ రాదు అనమాట అట్లాగా. బట్ మీరు నిజంగా ఇఫ్ యూఆర్ ట్రూలీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, యూఆర్ సో హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, దెన్ దిస్ ఈస్ ఫర్ యూ. నిజంగా హానెస్ట్ గా బిహేవ్ చేద్దాం అనుకుంటే చెప్పండి భార్గవ్. కానీ చాలా మంది అంటారు కదా, ఫ్యూచర్స్ ఆప్షన్స్ కానీ ఇంట్రాడే కానీ అవన్నీ నేర్చుకోవాలంటే పేపర్ ట్రేడింగ్ నేర్చుకొని లైక్ రియల్ మార్కెట్ లో లైక్ జెరోదాలో దాంట్లో ట్రేడ్ చేస్తే బాగుంటుంది అంటారు. కానీ నేను చాలా మందితో విన్నాను, లైక్ పేపర్ ట్రేడింగ్ చేసినాకనే రండి, ఎందుకంటే లైక్ అంతే కదా, నేను అగెన్స్ట్ ఏం కాదు, పేపర్ ట్రేడింగ్ చేయండి. కానీ పేపర్ ట్రేడింగ్ చేశారనుకోండి, ఓకే మీకు ఫంక్షనాలిటీ కూడా, ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు నేను ఒకసారి కొన్నిసార్లు స్టాక్స్ తీసుకున్నాను అనమాట. ఒకసారి తీసుకున్న తర్వాత సడన్ గా దానిలో మొమెంటం వచ్చేసింది అనుకో, సడన్ గా నాకు గజగజ చేతులు వణికిపోయింది. నేను స్టార్టింగ్ డేస్ లో అది ఎలా అమ్మాలి, ఎంత పెట్టి అమ్మాలి, లిమిట్ ఆర్డర్ పెట్టాలా, మార్కెట్ ఆర్డర్ పెట్టాలి, నాకు అర్థం కాల. సడన్ గా నువ్వు టీవీలో క్రికెట్ చూడడం వేరు, గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం వేరు, రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, మనం చూసి ఓకే నాకు ఆ బాల్ అలా వచ్చుంటే ఇలా ఆడేవాడిని ఓకే అనుకోవడం కాదు, మనం నిజంగా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తా ఉంటే అది వేరు మాట, అది వేరు. అట్లాగా మార్కెట్ లో కూడా ఏంటంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, మీకు అప్లికేషన్ కూడా మీకు అలవాటు అవుద్ది హ్యాండ్స్ కి. ఈ టర్మ్స్ అన్ని కొంచెం కొత్తగా ఉంటాయి తెలియని వాళ్ళకి, మేబీ మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్, జీజీటీ ఇలాంటి కొన్ని ఉంటాయి టర్మ్స్, వీటన్నిటికీ కూడా అలవాటు పడతా ఉంటారు అనమాట, అప్లికేషన్ కి మీరు అలవాటు పడతా ఉంటారు అట్లాగా. సో అందుకనే లైవ్ మార్కెట్ లో తక్కువ డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఫర్ యువర్ బెటర్మెంట్. ఓకే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పేపర్ ట్రేడింగ్ అండ్ ఆల్. ఓకే ఫైన్.
సో ఇక్కడ దాకా రిసోర్సెస్ వచ్చాయా అందరికి? ఎనఫ్ రిసోర్సెస్ వచ్చాయా? ఇవన్నీ ఫాలో అయ్యారు అనుకోండి చాలా బాగా. నెక్స్ట్ వన్ సెకండ్ ఐ ఫర్గాట్ సంథింగ్. నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటంటే మన యూట్యూబ్ లో చెప్పా కదా, మన ఐపీఎస్ అప్పుడు రాసుకున్నాం రచన అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి మనీ కంట్రోల్ అంటే మనీ పర్స్. థర్డ్ వచ్చేపాటికి డే ట్రేడర్. ఓకే, ఇది కూడా ఫాలో అవుతా ఉండండి. దే ఆర్ డూయింగ్ సమ్ ఫెనామినల్ జాబ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. మన తెలుగు వాళ్ళు ఇంత ఫెంటాస్టిక్ వర్క్ చేస్తున్నారంటే ఫెంటాస్టిక్. ఓకే, మనీ పర్స్, డే ట్రేడర్ ని ఫాలో అవుతా ఉండండి. దిల్ గివ్ యూ సమ్ ఫెంటాస్టిక్ అడ్వైజెస్. ఓకే, ఇవి కూడా ఫాలో అవ్వండి. ఏది యూట్యూబ్. టెలిగ్రామ్కి వచ్చేపాటికి కూడా అసలు మళ్ళీ సేమ్ మన ఈ రచన రెండని తీసేసేయండి టెలిగ్రామ్ లో, బికాస్ షీఈ్ నాట్ సో యాక్టివ్ ఇన్ టెలిగ్రామ్. మనీ పర్స్, డే ట్రేడర్ ఈ రెండు ఫాలో అయినట్టు చాలు. మన టెలిగ్రామ్ లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్డేట్స్? మళ్ళీ మన ట్విట్టర్లో ఉంచే. మోస్ట్ ఆఫ్ ట్విట్టర్ 90% 80% ట్విట్టర్లో ఉంచే. ట్విట్టర్లో మనం చూస్తాం కదా టెంప్లెట్స్ అన్ని చూసారు కదా ఇందాక. ఆ టెంప్లెట్స్ స్క్రీన్ షాట్ చేసి పెడతా ఉంటారు. బట్ ప్రతిసారి మీ ట్విట్టర్ ని చూడడం అంత ఇరిటేటింగ్ గా ఉంటే యూ కెన్ ఫాలో ద టెలిగ్రామ్ ఛానల్స్. మనీ పర్స్ ఒకటి అండ్ డే ట్రేడర్ ఒకటి. ఈ రెండు ఫాలో అయ్యారంటే యూ విల్ గెట్ ఎనఫ్ అప్డేట్స్ ఆన్ దట్ పర్టికులర్ డే. గాట్ ఇట్? యా ఫైన్. మనం టెలిగ్రామ్ అయిపోయింది, యూట్యూబ్ అయిపోయింది, ట్విట్టర్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ ప్రకారంగా అయితే ఐ డోంట్ రికమెండ్. నేను పర్సనల్ అయితే ఇన్స్టాగ్రామ్ లో న్యూస్ కోసం అయితే ఏం ఫాలో అవును. ఎవరైనా ఫాలో అవుతా ఉంటే చెప్పండి. ఇప్పుడు దాకా నేను నా రిసోర్సెస్ చెప్పా, మీతో నా రిసోర్సెస్ షేర్ చేశాను. ఇఫ్ మీరు పర్సనల్ ఇఫ్ యూ ఫాలో సంథింగ్ అండ్ ఇట్ ఈస్ సో ఫ్రూట్ఫుల్ అండ్ ఇట్ ఇస్ సో ప్రొడక్టివ్, కమ్ ఆన్ షేర్. మనం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అందరితో షేర్ చేసుకోవచ్చు లైవ్ లో. ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఎవరైనా? ఇన్సైట్ పక్కన పెట్టండి. ఇన్సైట్ 20 అది ఓకే, అది తీసేసేయండి. మీకు అది కాక ఇంకేమైనా ఎక్కువగా ఛానల్ ఉంది ట్రేడింగ్ కెఫే ఇండియా అని. లైక్ హీస్ ఆల్సో ఎ మెంటర్. అతను స్వింగ్స్ కి లైక్ పొజిషనల్ కాల్స్ ఇస్తారు. ఇంత లైక్ నాట్ ఇన్ఫో అబౌట్ దట్. ఓకే అది కొంచెం ఐ ఫైండ్ లైక్ కాల్స్ కొంచెం అక్యురేట్ గా ఉన్నాయి. ఓకే ఇంకోటి ఏంటిదంటే దెర్ ఇస్ ఎన్ యాప్ కాల్డ్ యాజ్ ఇడిల్వైసెస్ ఒక బ్రోకింగ్ ప్లాట్ఫామ్. వాళ్ళకి ఒక అప్లికేషన్ ఉంది ఇడిల్వైసెస్. అది ఏంటంటే వాళ్ళ యాప్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్క్రీన్ షేరింగ్ నాకు కుదరదు కాబట్టి మీకు చూపించట్లేదు, కానీ వాళ్ళ యాప్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మీకు రియల్ టైమ్ సెషన్స్ లో చూపిస్తా. న్యూస్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. కొన్ని నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే న్యూస్ టెంప్లెట్ కూడా ఇడిల్వైసెస్ వాళ్ళదే. ఇడిల్వైసెస్ వాళ్ళ అప్డేట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇడిల్వైసెస్ లో వచ్చే అప్డేట్ రెడ్ బాక్స్ ఇండియా ఇవి చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి వెన్ కంపేర్ టు CNBC TV 18 ఆల్సో. అట్లా పర్సనల్ ఎక్స్పీరియన్స్. యా చెప్పండి. ఆప్షనల్ అనాలిసిస్ అదేంటి? ఆప్షన్స్ అది ఓకే, ఆప్షన్స్ కది. బట్ నేను చూసింది ఏంటంటే అది 15 minutes డిలే ఉంటుంది, 10-15 minutes డిలే. నేను ప్రీవియస్ ట్రై చేసా, బట్ కొంతమంది ఏంటంటే షుగర్ అక్క వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో పెట్టి దాంట్లో చూసేస్తారు రియల్ దాంట్లో ఏం జరుగుతుందో. అర్థమైందా? దీంట్లో ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఇమాజినరీకి ఇన్వెస్ట్ చేసి దాంట్లో చూస్తారు ఒరిజినల్ దాంట్లో ఏం జరుగుతుంది అనేది. ఇంకేముంది అట్లా గ్రౌండ్ లో కూడా ఉండి టీవీలో మ్యాచ్ వస్తున్నట్టు ఉంటుంది. ఇన్ఫర్మేషన్ తెలిసిపోతే మీకు మజా రాదు. అట్లా ఓకే, ఇది చాలండి. ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఫాలో అయ్యే ఫెంటాస్టిక్ అని కాదు, ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇవి చూడడానికి టైం సరిపోతుంది అనమాట చాలా మందికి. మీకు ఉండే డైలీ ప్యాకెట్ స్కెడ్యూల్ కి మీకు ఉండే దాని ప్రకారంగా మీరు అనలైజ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయి అనుకో గ్రూప్ లో పెట్టండి. ఓకే, గ్రూప్ లో పెడితే మనం అందరం షేర్ చేసుకున్నట్టు అవుతుంది. డన్ గైస్? ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఫైన్. మనకి ఇంకొంత టైం మిగిలింది కాబట్టి ఐ విల్ డిస్కస్ సమ్ టాపిక్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ ఫైనాన్స్. ఓకే, నైస్. ఓకే, GDP రేట్. ఓకే, సో GDP అనేది మన ఇండియాలో వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే GDP లైక్ మన నిఫ్టీ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ మనకి గ్రో అవడానికి ఏ కంపెనీస్ అండి బాగా ట్రై చేయాలి? నిఫ్టీ గ్రో అవడానికి? రిలయన్స్, HDFC హోమ్. Fine, very good. Reliance, HDFC Bank, HDFC, TCS. So these are the companies which they need to contribute for Nifty 50. అలానే మన GDP గ్రో అవడానికి, మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రో అవడానికి ఏ సెగ్మెంట్స్ బాగా కూడా ట్రై చేయాలి? విచ్ సెగ్మెంట్స్ నీడ్ టు గ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్? Bargo, you also post all your resources in the group. ఇది పోస్ట్ చేస్తా, నో ఇష్యూస్, పోస్ట్ చేస్తా. ఫైన్. సో మన GDP గ్రో అవడానికి ఏ సెగ్మెంట్స్ బాగా ట్రై చేయాలి? విచ్ సెగ్మెంట్స్?
విచ్ సెగ్మెంట్స్ చెప్పండి. Services, IT sectors. Okay, someone is saying service segment. Okay, ఇంకా బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్స్. ఓకే, బ్యాంకింగ్ సెగ్మెంట్. ఇంకా ఓకే, ఫైన్. సో ఓకే, ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఏంటంటే మన జీడిపి బాగా గ్రో అవ్వాల్సింది మోస్ట్ ప్రాబబ్లీ 3 సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ది ఫస్ట్ ఈస్ అగ్రికల్చర్, సెకండ్ వచ్చేపాటికి మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ వచ్చేపాటికి సర్వీస్ సెగ్మెంట్. ఎక్కువ వెయిటేజ్ అగ్రికల్చర్కి ఉంది, నెక్స్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, నెక్స్ట్ వచ్చేపాటి సర్వీస్ సెగ్మెంట్ ఉంది అనమాట. అగ్రికల్చర్కి ఎక్కువగా వెయిటేజ్ ఉన్నప్పటికీ మన జీడిపికి చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేపాటికి ఒక మీడియంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ సర్వీస్ సెగ్మెంట్ వచ్చేపాటికి దాని చాలా తక్కువగా ఉన్నా కూడా వెయిటేజ్, ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ద ఇండియన్ జీడిపి అన్నమాట. ఇండియా జీడిపికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది మన సర్వీస్ సెగ్మెంట్. ఓకే, అందుకే రీసెంట్ గా చూసినట్టయితే మన నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా లైక్ మేక్ ఇన్ ఇండియా, లైక్ అసెంబ్లీ ఇన్ ఇండియా, ఇండియాలో రండి పెట్టండి, కంపెనీస్ పెట్టండి అని చెప్పి అంటా ఉంటారు. ఎందుకని? ఇండియాలో కంపెనీ పెట్టారనుకోండి మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఒక 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే 1000 ఫ్యామిలీస్ బాగుపడతాయి ఆబ్వియస్లీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఆ టైంలో కూడా మోదీని అందుకే కొంతమంది లైక్ తిట్టారు. ఏమేమి తిట్టారంటే కొంచెం మనీని ప్రింట్ చేయండి, హెలికాప్టర్ మనీని యూజ్ చేయండి. ఎందుకంటే సపోజ్ ఒక బాగా రిచ్ గా ఉన్నాడు, వన్ రిచ్ గై. ఇప్పుడు రిచ్ గై అకౌంట్ లో కనుక మీరు ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇతను ఏం చేస్తాడు చెప్పండి? మనీ రొటేట్ చేస్తూ ఉంటాడు. మనీ రొటేట్ చేయొచ్చు, లేకపోతే అసలు ఏం చేయకపోవచ్చు. ఇప్పుడు వాడి అకౌంట్ లో ఆల్రెడీ బాగా డబ్బు ఉంది అనుకో, ఆ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఒక 10,000 వచ్చింది అనుకో, అసలు ఏం పట్టించుకోడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోవిడ్ టైంలో చాలా హెల్ప్ కోసం కష్టపడుతున్న పూర్ పీపుల్ అకౌంట్స్ లో కనుక నువ్వు, నేను చెప్తున్నా సరదాగా చెప్తున్నా, ఓకే, ఒక 10,000 కనుక మీరు చేసుంటే డెఫినెట్లీ వాళ్ళ అకౌంట్ లో 10,000 పడింది అంటే వాళ్ళు స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఓపెన్ చేయరు. దే స్పెండ్ ఇన్ టు ద ఎకానమీ. వాడి దగ్గర 10,000 to 1,000 రూపీస్ పడింది అనుకో గవర్నమెంట్ నుంచి, వాడు ఏదో షర్ట్ కొనుక్కుంటాడు, వాడు ఒక బన్ను కొంటాడు, వాడు ఇంకోటి కొంటాడు. ఇఫ్ ఈ స్పెండింగ్ సంథింగ్, సమ్వన్ ఈస్ ఎర్నింగ్ సంథింగ్ ఆబ్వియస్లీ. ఎస్ ఆర్ నో? వాడు ఖర్చు పెడుతున్నాడంటే ఎవడో సంపాదిస్తున్నాడు. అండ్ ద ఎకానమీ వీల్ రొటేట్స్ ఆబ్వియస్లీ. అందుకే ఆ టైంలో లైక్ చేయమన్నారు, బట్ మోస్ట్ ప్రాబ్లీ జరగలేదు అట్లాగా. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అనేది ఇండియాలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అగ్రికల్చర్, ఇండియా ఇస్ అగ్రో బేస్డ్ ఆబ్వియస్లీ. ఇండియా ఇస్ కంప్లీట్లీ అగ్రో బేస్డ్. సో అగ్రికల్చర్ రిలేటెడ్ గా కూడా మనం ఇంకొంచెం బాగా డెవలప్ అయినట్టయితే వీ కెన్ డూ వండర్స్. అండ్ ఇండియా జీడిపి వచ్చేపాటికి ఎంతండి? ఇండియా జీడిపి ఎంత? హౌ మచ్? $2.9 trillion. $2.9 trillion. ఇప్పుడు కొంచెం తగ్గు ఉంటుందండి. ఓకే, తీసుకున్నట్లయితే $3 trillion తీసుకోండి, రౌండ్ ఫిగర్. $3 trillion అంటే ఒక 220 lakh crores, ఒక 220 lakh crores ఇండియా జీడిపి. ఓకే, ఇప్పుడు మన మార్కెట్ క్యాపిటలేషన్ ఉందా? మీ అందరికి మార్కెట్ క్యాపిటలేషన్ తెలుసు కదా? సార్ ఓకే, మీకు ఇది చూపిస్తున్నాగండి. వీళ్ళు మంచిగా ఇస్తా ఉంటారు మన ఫిన్ షార్ట్స్ వాళ్ళు. వీళ్ళు ఇన్ఫోగ్రాఫ్స్ ఇస్తా ఉంటారు ఫిన్ షార్ట్స్ లో. ఇఫ్ యు గో డౌన్, వీళ్ళు ఇన్ఫోగ్రాఫ్స్ ఇస్తా ఉంటారు, పైన ఇన్ఫోగ్రాఫ్స్ గ్రాఫిక్స్ ఉంటాయి. దాంట్లో చూస్తున్నట్లయితే ఇట్లాగా అమెజాన్ ఎవరెవరిని ఎక్విజిషన్ చేసింది ఇట్లా ఉంటుంది అనమాట. రీసెంట్ గా వీళ్ళు ఇన్ఫోగ్రాఫ్ ఇచ్చినట్టున్నారు. వరల్డ్ మార్కెట్ క్యాపిటలేషన్ ఎంత ఇవ్వలేదా? ఇది చూడండి, ఇండియా స్టాక్ మార్కెట్ ఇస్ నో 7th లార్జెస్ట్ గ్లోబల్లీ. వీడు ఏదో ట్విట్టర్ లో పెట్టినట్టున్నాడు, వీడు దీంట్లో పోస్ట్ చేయలేదు అనుకుంటా. ఇండియాకి మార్కెట్ క్యాపిటేషన్ ఇప్పుడు రిలయన్స్ కి ఒక 14 lakh crores ఉంటుంది. ఇప్పుడు మన యాపిల్ కి వచ్చేపాటికి ఒక 150 lakh crores ఉంటుంది. ఓకే, అలాగా గ్లోబల్లీ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలేషన్ మొత్తం కలిపితే ఏ నెంబర్ వస్తుంది తెలుసా? గ్లోబల్లో ఉన్న అన్ని కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలేషన్ ని కలిపితే అప్రాక్సిమేట్లీ విచ్ నెంబర్? Anyone? Can't guess, bro. $100 trillion. $100 trillion. దీన్ని నేను దేంతో క్యాలిక్యులేట్ చేయాలి, మీరు దేని చెప్పాలో నాకు తెలియదు. ఏమో 7,000 లక్షల కోట్లు అనుకుంటా. 7,000 lakh crores మైట్ బి, నేను కరెక్ట్, నేను రాంగ్ కూడా అయి ఉండొచ్చు. 7,000 lakh crores వస్తుంది అనుకుంటా. ఇది గ్లోబల్ మార్కెట్ క్యాపిటలేషన్. ఓకే, ది ఎసెన్స్ ఆఫ్ ఎకానమీ. చూడండి, $100 trillion అంట. ఇది ప్రపంచం యొక్క మార్కెట్ క్యాపిటలేషన్, వరల్డ్ గ్లోబల్ మార్కెట్ క్యాపిటలేషన్.
ఓకే, అంత పెద్ద పెద్ద నెంబర్స్. పాండమిక్ టైంలో ఎంత ఉండేది, $85 trillion ఎంత ఉండేది. దాని తర్వాత బాగా గ్రో అయ్యి $100 trillion టచ్ చేసింది గ్లోబల్ మార్కెట్ క్యాపిటేషన్. సో హ్యూజ్ నెంబర్స్, వెరీ వెరీ హ్యూజ్ నెంబర్స్. ఫైన్. సో జీడిపి చెప్పా కదా, జీడిపి వచ్చే పార్టీకి ఏంటంటే గ్రో అవుతా ఉంది అనుకోండి. ప్రతి క్వార్టర్ కి కూడా మనకి జీడిపి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈసారి ఎంత గ్రో అయ్యాం, ఈసారి ఎంత, ఈ క్వార్టర్ ఎంత గ్రో అయ్యాం, ఈ క్వార్టర్ ఎంత గ్రో అయ్యాం, అలా వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది అంటే ఈసారి 4% గ్రో అయ్యాం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే, ఈసారి 5% గ్రో అయ్యాం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే. ఇలా గ్రో అవుతా ఉంటే ఏంటంటే మనకి చాలా చాలా బెస్ట్ మాట. కానీ మీరు లాక్డౌన్ టైంలో చూసినట్టయితే మనం గ్రో అవడం పక్కన పెట్టండి, గ్రో అవడం దేవుడిని అడగండి, మనం డీగ్రో అయ్యాం. నెగిటివ్ -23 పాయింట్ సంథింగ్ ఎంతో డిగ్రో. ఏది మార్చ్ ఏప్రిల్ మే క్వార్టర్. దాని తర్వాత వచ్చేపాటికి -7.7 కొంచెం డెవలప్ అయ్యాం, బట్ ఇంకా నెగిటివ్ లోనే ఉన్నామన్నమాట. ఎప్పుడైతే జీడిపి కనుక 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ నెగిటివ్ లో ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్నికల్లీ రెసెషన్. రెసెషన్ అనే వర్డ్ విన్నారా ఎవరైనా? రెసెషన్ 2008 లో రెసెషన్ వచ్చిందిరా. అలాగా టెక్నికల్లీ వీఆర్ ఇంటూ ద రెసెషన్. అంటే 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ జీడిపివి మైనస్ లో వచ్చింది కాబట్టి వీఆర్ ఇంటూ రెసెషన్. ఇప్పుడు రీసెంట్ గా చూసినట్టయితే మళ్ళీ 2 క్వార్టర్స్ మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చాం, 0.3 అలాగా మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చాం అన్నమాట. కాబట్టి రెసెషన్ నుంచి బయటకు వచ్చాం మనం. బట్ కరోనా టైంలో ఇలా కూడా జరిగింది, రెసెషన్ లోకి వెళ్ళిపోయాం అన్నమాట. అట్లా ఓకే. సో జీడిపి గ్రో అవుతా ఉంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఆస్పెక్ట్. అందరికి అర్థమైంది అనుకుంటా. ఫైన్. నెక్స్ట్ వచ్చే పార్టీకి ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, సిఏడి అంటే ఏంటి? వాట్ ఈస్ సిఏడి? వాట్ ఈస్ దట్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ లో అంటే ఇంకొంచెం ఎలాబరేట్ చేయండి, ఇంకొంచెం. ఐ వాంట్ ఎలాబరేషన్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ లో క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే మీరు ఈ పాయింట్ అంటే లైక్ నేను ఇండియన్ పర్స్పెక్టివ్ లో చెప్తాను, లైక్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆ పర్స్పెక్టివ్. ఫైన్ మీరు చెప్పేది కరెక్టే. ఫైన్. యాక్చువల్లీ మనకు కొన్ని కంట్రీస్ కి, లైక్ ఏ కంట్రీకి అయినా సరే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలా? ఏ కంట్రీ? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి. డెఫినెట్లీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ అనేవి తక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, మన దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. ఓకే, ఇంపోర్ట్స్ అంటే ఏంటి, బయట వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. సో అలాగా. కానీ ఇండియన్ కంట్రీస్ చూసినట్టయితే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయా? ఇండియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్. ఇండియాకి మనకి ఎక్కువ ఇంపోర్ట్స్ ఉంటాయి. చైనా లైక్ కంట్రీ, చైనా ఇస్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంట్రీ. చైనా ఇస్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంట్రీ, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ కంట్రీస్ లైక్ ఇండియాకి ఏంటంటే వి ఇంపోర్ట్ అలాట్, లైక్ క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹10 వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఒక ₹5 కనుక మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక ₹5 వచ్చి డిఫరెన్స్ వచ్చింది చూసారా? ₹10 ఏమో అక్కడి నుంచి మనం తీసుకుంటాం ఇంపోర్ట్, ₹5 ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. ఈ మధ్యలో ₹5 డిఫరెన్స్ వచ్చింది చూసారా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సిఐడి. అర్థమైందా? గాట్ ఇట్? ఎస్ ఆర్ నో? ఓకే. ఇప్పుడు కరెంట్ అమౌంట్ డెఫిసిట్ అనేది నారో అయితే గుడ్ న్యూసా, వైడనింగ్ అయితే గుడ్ న్యూసా? అది తగ్గాలా పెరగాల? నారో వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇస్ డిక్రీజింగ్, ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ది ఎకానమీ. ఓకే, రీసెంట్ గా జరిగిన కొన్ని యాక్టివిటీస్ వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది. వెరీ గుడ్. ఎందుకని తగ్గింది? జస్టిఫై యువర్ ఆన్సర్. వై సో? అన్ని ఆల్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. ఓకే, ఈ రీసెంట్ గా నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆత్మనిర్భర్ భారత్ స్టార్ట్ చేసింది. సో ఆత్మనిర్భర్ భారత్ వచ్చేపాటికంటే మనమే తయారు చేసుకుంటున్నాం. ఓకే, వేరే కంట్రీస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రీసెంట్ గా చూస్తే 33% మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించేసుకున్నాం. డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్స్ అన్ని కూడా మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ కంపెనీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ కంపెనీ గురించి తెలుసా? మెజగాన్ డాక్. ఎనీవన్? నో బ్రో. మెజగాన్ డాక్ ఫెంటాస్టిక్ కంపెనీ. అది నేను మీకు చెప్దామని అనుకుని నేను మర్చిపోయాను. అది ఎవరైనా అంటే చెప్పుంటే మేబీ ఎవరైనా తీసుకునేవారేమో, దే వుడ్ హావ్ బెనిఫిటెడ్. మెజగాన్ వాళ్ళ చాలా బాగా పెరిగింది. ఎంత పెరిగింది? 20% పెరిగింది రోజు. మెజగాన్ డాక్ ఏం చేస్తుంది అంటే, ఇండియాకి సబ్మెరీన్స్ ఉంటాయి, సబ్మెరీన్స్ వీళ్ళు తయారు చేస్తారు సబ్మెరీన్స్. దీస్ పీపుల్ ఒక సబ్మెరీన్ కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? ఒక సబ్మెరీన్ కాస్ట్ 1500 crore. నో, దరిదాపుల్లో $1 బిలియన్ ఉంటుంది ఒక సబ్మెరీన్. $1 బిలియన్
అంటే 7,500 కోట్లు ఉంటుంది ఒక్కొక్క సబ్మెరీన్. ఓకే, ఎలాంటి వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిగార్డింగ్ దిస్ సబ్మెరీన్స్ అండ్ ఆల్. ఓకే, బట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఏం చేస్తారంటే దే డూ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్, దే డూ మ్యానుఫ్యాక్చర్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్క సబ్మెరీన్ కాస్ట్ వచ్చేపాటికి 7,500 crores దాదాపు ఉంటుంది అనమాట. అలాంటిది వీళ్ళ దగ్గర 5 ఉన్నాయి కాంట్రాక్ట్స్, రైట్ నౌ 5 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదో పెద్దగా ఆఫర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లేకపోతే ఎక్కడి నుంచో కొన్ని నెగిటివ్ లిస్ట్ ఏదో పెట్టింది. మెజగాన్ డాక్ ఎలాంటి బిగ్ డిఫెన్స్ ఆర్డర్, ఆ డిఫెన్స్ ఆర్డర్ ఏదో సంథింగ్ వచ్చింది వీళ్ళకి, వాల్యూమ్స్ ఓవర్ అట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంథింగ్ వచ్చి ఏమైందంటే మొన్న కూడా పెరిగింది, ఇవాళ పెరిగింది, ఫ్రైడే పెరిగింది, అండ్ ఇవాళ కూడా విపరీతంగా పెరిగింది, 20% పెరిగింది. వీడు రీసెంట్ గానే పెట్టి వచ్చాడు, దేని పెట్టి ఐపీఓ పెట్టి వచ్చారు అనమాట. అప్పుడు ఆ టైంలో అందరూ ప్యాట్రియాటిక్ గా ఫీల్ అయ్యి అందరూ సబ్స్క్రైబ్ చేశారు. రాధాకృష్ణ దమ్మానికి కూడా దీంట్లో డిమార్ట్ ఓనర్ కూడా షేర్ బాగుంది. మెజగాన్ డాక్ ఐపీఓ బ్రో అంటే ఇప్పుడు దీని సర్క్యూట్ లెవెల్ 20% వరకు ఇచ్చారంటావా? 20% ఇచ్చారు, అదే సర్క్యూట్ లెవెల్. మెజగాన్ డాక్ వచ్చేపాటికి ఎంతకి ఇచ్చాడు వీడు? 145, 135, 145 ఆ రేంజ్ లో ఇచ్చాడు. 135, 145 రేంజ్ లో ఇచ్చాడు అనమాట. నౌ ఇట్ ఈస్ at 274. ఓకే, హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా, హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి నేను చెప్పానా? హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి ఏమైనా? ఓకే, అంతే 160 రూపీస్ ఎంత తీసుకొచ్చాడు. నౌ ఇట్ ఈస్ at 900, 850, 900 వచ్చింది అనమాట. ఫెంటాస్టిక్ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్. ఓకే ఫైన్. సో ఎక్కడ డివియేట్ అయ్యా, అక్కడ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో ఇది వచ్చేపాటికి ఏంటి, ఇక్కడ ఎంత అండి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 5. నేరో అవుతా ఉంటే చాలా బెటర్ మాట. రీసెంట్ గా మన గవర్నమెంట్ కూడా 33% ఇంపోర్ట్స్ ని తగ్గించేసింది, డిఫెన్స్ ఇంపోర్ట్స్ ని. ఓకే, రీసెంట్ గా వ్యాక్సిన్ ని చాలా కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసాం, అండ్ క్రూడ్ ఇంపోర్ట్స్ ని కూడా స్లోగా తగ్గిస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ని కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం క్రూడ్ ఆయిల్? ఒకటేమో ఇరాన్, నెక్స్ట్ వచ్చేపాటికి అమెరికా, యాక్చువల్ థర్డ్ ప్లేస్ సౌదీ అరేబియా ఉండాలి, వాళ్ళకి మనకి గొడవలు జరిగాయి. సో నెక్స్ట్ వచ్చేపాటికి నైజీరియా, ఫోర్త్ వచ్చేపాటికి సౌదీ అరేబియా. ఓకే, సో ఈ కంట్రీస్ నుంచి ఏం చేస్తుంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం అనమాట. ఓకే, స్లోగా తగ్గించేస్తున్నాం, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిస్తుంది అనమాట. ఓకే, ఈ పాయింట్ నేను చెప్పాను కదా, నాకు ఈ బ్యాచ్ లో నాకు గుర్తులేదు. సపోజ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కనుక సడన్ గా ఆగిపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళకి ప్లేసెస్ ఉంటాయి బ్రో స్టోరేజ్. ఇది చెప్పానా, డిస్కస్ చేశాను, ఈ పాయింట్ చేశాను మామూలుగా? లేదు చెప్పలేదు. మనం ఏంటి, క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటాం, క్రూడ్ ఆయిల్ మనం కంట్రీలోకి తెప్పించుకొని మనం అంతా చేస్తూ ఉంటాం, అంతా బాగానే ఉంది. సపోజ్ క్రూడ్ ఆయిల్ గనక ఒక్కసారి రావడం ఆగిపోతే, సడన్ గా మొన్న ఏమైంది, సూయజ్ కెనాల్ లో అది షిప్ అడ్డం తిరిగింది, ఇది ఎవర్ గ్రీన్ సంథింగ్ ఏదో షిప్. ఓకే, అలాంటివి జరిగి ఆగిపోయింది, రావడం ఆగిపోయింది. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన కంట్రీ ఎలాగా? వెరీ గుడ్. మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ లో స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయండి, స్ట్రాటజిక్ రిజర్వ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకటి వచ్చేప్పటికి మ్యాంగళూరు, ఉడిపి, కొన్ని ప్లేసెస్ 3-4 ప్లేసెస్ తెలుసు, మిగతా అన్ని కాన్ఫిడెన్షియల్, మిగతా అన్ని ఎవరికి తెలియదు ఎక్కడ ఉన్నాయో. అలాంటి ప్లేసెస్ లో ఏం చేస్తారంటే క్రూడ్ ఆయిల్ ని స్టోర్ చేసి పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రావడం ఆగిపోయినా సరే, లేకపోతే మన కంట్రీకి వేరే కంట్రీ గొడవలు వచ్చినా సరే, మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని రోజుల దాకా సస్టైన్ అవ్వచ్చు అనమాట. వీ కెన్ సస్టైన్ ఫర్ సమ్ డేస్, మేబీ 20 days 25 days ఉంటుంది, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. ఓకే, కొన్ని డేస్ సస్టైన్ అవ్వచ్చు అనమాట. అట్లాగా రిసోర్స్ దాచిపెట్టుకుంటా ఉంటాం. చైనా వాళ్ళు దాస్తారు, ఇండియా దాస్తుంది, అమెరికా కూడా దాస్తుంది అనమాట అట్లాగా. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ సిఐడి అర్థమైంది అందరికి? అర్థమైందా సిఐడి? యా ఫైన్. సో నౌ వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్? ఎక్సెస్ ఆఫ్ ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఓవర్ రెవెన్యూ. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ 30 లక్షల కోట్లు బడ్జెట్ వేసింది, 40 lakh crores బడ్జెట్ వేసింది, 50 lakh crore బడ్జెట్ వేసింది, సంథింగ్ చెప్తా ఉంటే మనం అనుకుంటాం, బా ఎంత గొప్పలు, మన గురించి 40 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ ఆ డబ్బు ఎవరిదో డబ్బంతా కూడా మనదే. మన డబ్బుని వాళ్ళు ఇప్పుడు చాలా మందికి ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే దే వోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్. ఇప్పుడు నేను అడిగాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఏమైనా అందరం చెప్పేసి నన్ను అడుగుతారు డెఫినెట్లీ, ఈ 100 రూపాయలని దేనికోసం ఖర్చు పెడుతున్నాను? నేను చారిటీ కోసం అంటే నువ్వు దుప్పట్లకి ఎంత ఖర్చు పెడతాను, వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఎంత ఖర్చు పెడతాను, దానికి ఎంత అని అడుగుతారు. మీరు కష్టపడి మీ ట్యాక్సెస్ అన్ని కూడా గవర్నమెంట్ కలెక్ట్ చేసి వాళ్ళు బడ్జెట్ వేస్తా ఉంటే ఇట్ ఈస్ యువర్ రైట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అరే హెల్త్ కి ఎంత ఖర్చు పెట్టారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఖర్చు పెట్టారా, ఇంకో R&D కి ఎంత ఖర్చు పెట్టారా చూడాలి. బట్ ఎవరు చూడరు. చెప్పండి, ఈ క్లాస్ లోనే చాలా మంది చూడరు బడ్జెట్. బికాస్ అనుకుంటారు ఏదో చెప్పుకుంటారులే, ఏం చేసినా సరే మన మంచి కోసం అన్నట్టు చాలా మంది వదిలేస్తారు అనమాట. కానీ ఈ రీసెంట్ గా నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చాక దే వర్ ఆస్కింగ్ సజెషన్స్ ఫ్రమ్ పీపుల్ ఆల్సో. ఎవరైనా ఎప్పుడైనా సజెషన్స్ రాశారా? అంటే ఎలా ఉండాలని చెప్పేసి సజెషన్స్ పంపించమన్నారు. మరి వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు, కానీ మనం అయితే పంపించచ్చు మెయిల్స్ వాళ్ళు కదా, రాసి ఉంటారు ఎవరో అట్లాగా.
మన ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళే బ్రిలియన్స్ అని కాదు, దేర్ ఆర్ సమ్ స్మార్టెస్ట్ మైండ్స్ ఉన్నాయి మన ఇండియాలో, చాలా చాలా మంది ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ రాసిన దాని ప్రకారంగా దే కెన్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అట్లాగా. ఓకే, సో మన డబ్బులతో వీళ్ళు బడ్జెట్ వేస్తూ ఉంటారు, సరే బాగానే ఉంది. గవర్నమెంట్ మన మీద కొంత అమౌంట్ ఖర్చు పెట్టింది, మనం ట్యాక్సులు కట్టి, జిఎస్టీ కట్టి, మన టోల్ గేట్స్ కట్టి, అది కట్టి, ఇది కట్టి, ఇది కట్టి, మళ్ళీ గవర్నమెంట్ కి డబ్బులు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ 100 రూపాయలు ఖర్చు పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఇప్పుడు 90 రూపాయలు త్రూ ట్యాక్సెస్ ద్వారా వెనక్కి వెళ్ళింది, త్రూ ట్యాక్సెస్ ద్వారా. మరి 10 రూపాయలు ఏంటి గ్యాప్? వాట్ ఈస్ దిస్ గ్యాప్? సారీ, సర్చార్జ్. అది ఓకేలేండి, సర్చార్జ్. ఓకే ఫైన్. ఇది వచ్చేపాటికి ఏంటంటే 10 రూపీస్ ఏంటంటే డెఫిసిట్. గవర్నమెంట్ ఎక్స్ట్రాగా అప్పు చేయాల్సి వస్తుంది, డెఫిసిట్ మాట, రాలా డబ్బు రాలా. ఇప్పుడు ఇండియా హ్యావింగ్ మోర్ దెన్ 130 crore ఆడ్ పాపులేషన్, హౌ మెనీ పీపుల్ ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్? ఎంతమంది కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్? 13%. ఎంత? లెస్ దాన్ 10%. నాట్ ఈవెన్ 10%, అంత సీన్ లేదు ఇండియాకి. కానీ బ్రో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అంటే చాలా మంది ఈ మధ్య లైక్ రిచ్ పీపుల్ కూడా ఎస్కేప్ అవుతున్నారు. ఎట్లా అంటే ఇన్సూరెన్స్. అది ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఓకే. ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఇండియాలో? ఎంతమంది? 35 lakh people. 35 lakhs మరి తక్కువ. కరెక్ట్ గా చూసినట్టయితే లెస్ దాన్ 3% కడతారు ఇన్కమ్ ట్యాక్స్. 3% కూడా కాదనుకుంటా, 3 crore మెంబర్స్ అనుకుంటా. 3 crores ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, యాక్చువల్ 6 crores 7 crores పే చేస్తున్నారు. దాంట్లో 4 crores 3 crores ఏం చేస్తారంటే జీరో ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తుంది అనమాట, లెస్ దాన్ 5 lakhs అని చెప్పేసి. ఓకే, కరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అంటే 3 crore పీపుల్ కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇందులో నుంచి వచ్చే డబ్బుని దే నీడ్ టు యూజ్ ఇట్ ఫర్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఆల్ దిస్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు వాళ్ళకు 100 రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు వస్తుంటే 10 రూపీస్ డెఫిసిట్ వచ్చేస్తా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, డెఫిసిట్ అనేది పెరుగుతా ఉంటే గుడ్ న్యూసా, తగ్గుతా ఉంటే గుడ్ న్యూసా? తగ్గుతా ఉంటే గుడ్ న్యూస్. రీసెంట్ గా జరిగిన యాక్టివిటీస్ వల్ల ఈ గ్యాప్ అనేది పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఏమో వాళ్ళ వైపు నుంచి ఖర్చు పెట్టాల్సింది పెరిగిపోయింది రీసెంట్ గా. ఓకే, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఇంకా తక్కువ ఖర్చు పెడుతున్నారు. బట్ ఏ చేస్తున్నా సరే వాళ్ళ వైపు నుంచి ఖర్చు పెట్టడం పెరిగింది, మన వైపు నుంచి ట్యాక్సులు కట్టడం తగ్గింది. అవునా కదా? ఎస్ ఆర్ నో? మనం ట్యాక్సెస్ తగ్గించేసాం, అటువైపు వాళ్ళ ఎక్స్పెండిచర్ పెరిగింది అనమాట. సో ద గ్యాప్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే, అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ సైన్ ఫర్ ద ఎకానమీ. బట్ ఏం చేస్తాం, కష్టకాలం, వీ నీడ్ టు సస్టైన్, వీ నీడ్ టు సర్వైవ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, రీసెంట్ గా మీరు చూస్తే పెట్రోల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ రేట్స్ చాలా దారుణంగా ఓకే పెరిగిపోతున్నాయి. మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటూ ఉంటుంది, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటూ ఉంటుంది కదా. వాళ్ళు ఎలా చూస్తారంటే బడ్జెట్ వేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ని బ్యారల్స్ లో వీళ్ళు మెజర్ చేస్తారు. బ్యారల్స్ లో ఆ టైంలో $70 ఉందనుకో, ఒక బ్యారల్ $70 ఉందనుకో, వాళ్ళు ఎలా చూస్తారు? మన కంట్రీకి పాపులేషన్ ప్రకారంగా చూసినట్టయితే ఎన్ని బ్యారల్స్ కావాలి అనేది మాట్లాడుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిజైన్ చేస్తున్న టైంలో $70 ఉందనుకో, దాని ప్రకారంగా లెక్కలేస్తారు, ఓహో ఇంత కావాలి, ఇంత డబ్బు కావాలి. పాండమిక్ టైంలో క్రూడ్ ఆయిల్ బాగా పడిపోయి ఇట్ హాస్ వెంట్ అన్ టు $20. గుర్తుందా? $20 దగ్గర వెళ్ళిపోయింది బ్యారెల్. ఇట్ వాస్ అరౌండ్ $60 ఏమో ఉండాలి, $60 or $80 ఉండాల్సింది, పడిపోయి 20 దాకా వచ్చేసింది. అప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసింది? ఎక్సెస్ బయింగ్ చేసింది అనమాట. అంటే వీళ్ళు అనుకునే దానికంటే తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్సెస్ బయింగ్ చేస్తారు అనమాట. అంటే నువ్వు $70కి నువ్వు వేసి ఎస్టిమేషన్, నువ్వు $20 కనుక కొన్నావంటే ఖచ్చితంగా ప్రతి బ్యారెల్ మీద నీకు చాలా ప్రాఫిట్ వచ్చిందా లేదా? ఎస్ ఆర్ నో? యాక్చువల్లీ ఆ డబ్బుని పెట్రోల్ తగ్గించడం కోసం వాడాలి, పెట్రోల్ తగ్గించడం యూజ్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ గ్యాప్ బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇంకేం చేయాలో తెలియక వీళ్ళు ఏం చేశారంటే తగ్గించేస్తారు ఫిజికల్ డెఫిసిట్. మీరు అనొచ్చు మరి ఇచ్చేసేయచ్చు కదా, ప్రజలకు ఇచ్చేసేయచ్చు కదా అని చెప్తే, మన గురించి మన కంట్రీ గురించి కొంతమంది కాసు కూర్చుంటా ఉంటారు బయట, లైక్ క్రిజిల్, ఫిచ్, మూడీస్, వీళ్ళంతా చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఎలా చూస్తారంటే ఈ కంట్రీకి ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది, ఈ కంట్రీకి 10% కంటే ఎక్కువ పెరిగిపోతుంది, 18% పెరిగిపోతుంది, 15% పెరిగిపోతుంది. ఇలా చూస్తే ఏమవుతుందంటే మన కంట్రీకి రేపు పొద్దున వాడు అప్పు ఇవ్వడు. అరే నీ ఫిజికల్ డెఫిసిట్ ఏంట్రా ఇంత ఉంది, నువ్వు ఇంత ఖర్చు పెడుతుంటే రికవరీ అవ్వట్లేదు డబ్బంతా కూడా అని చెప్పేసి ఎవడు మన కంట్రీకి అప్పు ఇవ్వడు. సో కాబట్టి ఏం చేస్తారంటే ఇంకా ఏం చేయాలి తెలియక ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాల్సి వచ్చింది అనమాట. నవ్ యూ గెట్ ఇట్? అది అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారో నాకు అర్థం కావట్లా. ఓకే, ఐ డోంట్ నో వై దే ఇంక్రీజింగ్. ఓకే ఫైన్, మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది డెఫినెట్లీ. ఓకే, దట్స్ ది అదర్ ఇష్యూ. సో ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? ఓకే కదా? భార్గవ్, నువ్వు లాస్ట్ టైం ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టావు, 35,000 crores ట్యాక్స్ కడుతున్నాం సంథింగ్ లిస్ట్ ఏంటి కదా? ఐ జస్ట్ వాంటెడ్ టు నో. అదే అంటే గవర్నమెంట్ లైక్
వాళ్ళు ఏంటి కొంత అమౌంట్ అలొకేట్ చేశారన్నమాట. లైక్ కొంత అమౌంట్ ఏది ఇదేనా? Our government allocated 35,000 crores for vaccines. Till now they have spent around 5,000 crores. We have 108 crores. ఇదేనా ట్వీట్? yes ఇది యాక్చువల్లీ వాళ్ళు గవర్నమెంట్ అలొకేట్ చేసింది వ్యాక్సిన్స్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి. బట్ వాళ్ళు ఇప్పుడు దాకా 5,000 crores ఇంత ఖర్చు పెట్టారు అనమాట. ఓకే, వాళ్ళు ఇంకొక 30,000 crores ఇంకా ఎక్కువ అలాట్ చేసేస్తే, ఎక్కువ ఇస్తే మనకి పాపులేషన్ మొత్తానికి మోర్ దెన్ 12 years పాపులేషన్ మొత్తానికి ఫ్రీగా ఇవ్వచ్చు వ్యాక్సిన్స్ అన్ని కూడా. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో డబ్బు. ఆర్బీఐ రీసెంట్ గా 1,00,000 కోట్లు 99,000 crores ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంట్ కి. మరి అదంతా అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది జస్ట్ క్వశ్చనింగ్ పర్స్పెక్టివ్ లో పెట్టాం అట్లాగా అంతే. అట్లా ఈ రోజు నరేంద్ర మోడీ చెప్పాడు మామూలుగా June 21st నుంచి ఇస్తాం అందరికి వ్యాక్సిన్ ఫ్రీగానే ఫ్రమ్ సెంట్రల్ నుంచి చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఇచ్చారా? కూడా పంచుతామని చెప్పారు. అదే కరెక్ట్ గా. నైస్. సో దట్స్ ఇట్ గైస్, ఇవాటి క్లాస్ అయితే ఇంతే. ఓకే, రేపు నుంచి ఈక్విటీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ కి వెళ్తాం అన్నమాట. రేపు నెక్స్ట్ 4 క్లాసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ అవ్వకండి. ఓకే, సో ఇవాళ చెప్పిన క్లాస్ మీద వన్ సెకండ్ ఇవాళ చెప్పిన క్లాస్ అర్థమైంది కదా? ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే నౌ యూ కెన్ ఆస్క్. కమ్ ఆన్ బ్రో, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మన ఇండియాలోని మనీ ఉంది, మనకి రిచెస్ట్ పీపుల్ కూడా ఉన్నారు, లైక్ అంబానీ వీళ్ళందరూ ఉన్నారు, లైక్ సెల్ఫ్ సఫిషియెంట్ మనీ ఉంది. మనం ఎందుకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం? లైక్ ఎందుకు ఇన్వైట్ చేస్తాం? లైక్ సబ్సిడరీ ఇస్తాం, మీకు ఇంత ల్యాండ్ ఇస్తాం, ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టండి అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేస్తుంటాం కదా. లైక్ మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు అలాగా? మన డబ్బు మనకు సరిపోదు. మనది ఎంత, మన కంట్రీది చాలా చాలా తక్కువ. ఫారెన్ నుంచి వచ్చే మనీకి ఇండియన్ కంట్రీకి మీరు ఎట్లా చూస్తారు? లైక్ ఇండియాది ఎంత, వాళ్ళది ఎంత, అటు నుంచి వచ్చే ఎక్స్పోజర్ ఎంత. మనం కరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యామంటే ఎంత ఇండియాకి, మన కంట్రీకి ఎంత చేసినా. ఇండియాకున్న ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ ఇస్ పాపులేషన్. ప్లస్ పాయింట్ పాపులేషన్, మైనస్ పాయింట్ కూడా పాపులేషన్. ఓకే, లుక్ ఎట్ ది ఇండియన్ డెమోగ్రఫీ. మన యూత్ చూడండి, కరెక్ట్ గా ఛానలైజ్ చేశారంటే మన యూత్ ని, ఇండియా కెన్ డూ వండర్స్. నెక్స్ట్ సెంచరీ, దిస్ సెంచరీ బిలాంగ్స్ టు ఇండియా. నెక్స్ట్ 8 years పక్కాగా చెప్పచ్చు ఇండియాదే. ఎందుకంటే మనకి ఫండింగ్ కావాలి బాగా కూడా. ఫండింగ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ మన గవర్నమెంట్ నుంచి అలొకేట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళు చేయలేకపోతున్నారు. బట్ చేస్తున్నారు, బట్ తక్కువ అనమాట. వేరే కంట్రీస్ నుంచి కూడా మనకి ఇంకా యాడ్ అవుతా ఉంటే ఇంకా బెటర్మెంట్ వస్తుంది అనమాట. వాళ్ళ కంట్రీస్ నుంచి వచ్చే ఫండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, చాలా హ్యూజ్ అమౌంట్స్ లో వస్తుంది అనమాట. లుక్ ఎట్ మోర్గన్ స్టాన్లీ, లుక్ ఎట్ JP Morgan, వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారంటే ఫెంటాస్టిక్. మనం ఇంకా చాలా చాలా బ్రూక్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఇండియాలో, చాలా వాళ్ళు మనకి కావాలి. FDI కావాలి డెఫినెట్లీ మనకి. ఓకే, ఎందుకంటే మన కంట్రీస్ లో తక్కువ కాబట్టి ఫండింగ్. మన కంట్రీ బాగా ఉందనుకోండి, ఫండింగ్ అవసరం లేదు. బట్ డెఫినెట్లీ FDI అయితే కావాల్సిందే డెఫినెట్లీ. భార్గవ్, నాకు చిన్న డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరిగిందంటే లైక్ ఒక్కొక్క స్టేట్ లో డిఫరెంట్ ప్రైస్ ఉంటది. లైక్ ప్రైస్ అంటే చేంజెస్ లో ఉంటది. అది ఎందుకు అట్లా? అది నాకు తెలిసి VAT రిలేటెడ్ గా సంథింగ్. అది నాకు అంత VAT రిలేటెడ్, వాల్యూ ట్యాక్సెస్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకే, అది ఈ ఫిన్ షార్ట్స్ లో కూడా రాసి ఉంటారండి. ఒకసారి పెట్రోల్ రేట్స్ ఫిన్ షార్ట్స్ రాస్తే వాడు డీటెయిల్డ్ గా ఇస్తాడు. ఏ కంట్రీ, ఏ స్టేట్ లో ఎంత ట్యాక్స్, ఎందుకని ఉంటాయి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎంత, అది కూడా రాసి ఉంటాడు నీట్ గా. చూడండి, నేను ఎప్పుడు చదివాను, నాకు కరెక్ట్ గుర్తులేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. జనరల్ ఆస్పెక్ట్స్ కాకుండా మనం క్లాస్ లో డిస్కస్ చేసిన డౌట్స్ ఉన్నాయా? మన క్లాస్ లో ఇవాళ డిస్కస్ చేస్తున్న దాని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు ఒక డౌట్ ఉంది. మీరు ఇందాక డిస్కస్ చేసిన పాయింట్ లో మోడీ ఎక్స్ట్రా ప్రింట్ చేయాల్సింది కదా కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో మనం ఆ పాయింట్ డిస్కస్ చేసాం కదా. సో ఐడియల్ గా గవర్నమెంట్ అనేది ఎలా పడితే అలా మనీ ప్రింట్ చేస్తే ఇట్ విల్ బి అ డిఫరెంట్ వే ఆఫ్ ఎఫెక్ట్ కదా. అంటే ఇన్ఫ్లేషన్ లో కానీ, లేదంటే జనరల్ గా కరెన్సీ యొక్క వాల్యూ కానీ, లైక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ జనరల్ గా గవర్నమెంట్ ఆ లెవెల్లో? Is that a good solution ideally? Recent గా మీరు చూస్తే ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ తను ఏమన్నా అంటే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది గవర్నమెంట్ టు ప్రింట్ ది మనీ అన్నమాట. ఓకే, మీరు ఇండియా ఫిజికల్ డెఫిసిట్ చూస్తే ఇట్స్ అరౌండ్ 7.5% అనుకుంటా నాకు తెలిసి, 7.5. బట్ అమెరికా ఫిజికల్ డెఫిసిట్ వచ్చేపాటికి మోర్ దాన్ 15 to 20% ఉంటుంది నాకు తెలిసి అమెరికాది. స్టిల్ దే ఆర్ సర్వైవింగ్. ఓకే, మీరు స్పెండ్ చేయాలి డెఫినెట్లీ. గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సిందే ఎట్లాగైనా సరే. స్పెండ్ చేసింది ఎకానమీలోకి టర్న్ అవుతా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఎకానమీ వీల్ జనరేట్ అవుతా ఉండాలంటే ఎక్కువగా గవర్నమెంట్ దేని మీద చూస్తూ ఉంటుంది అంటే సప్లై డిమాండ్ చూస్తూ ఉంటే, డిమాండ్ పర్స్పెక్టివ్ లో చూడరు, సప్లై పర్స్పెక్టివ్ చూస్తూ ఉంటారు అన్నమాట. డిమాండ్ క్రియేట్ చేయాలి. నువ్వు డిమాండ్ క్రియేట్ చేయాలంటే డబ్బుని ప్రింట్ చేయాల్సిందే డెఫినెట్లీ, కొంత వదలాలి. ఎగ్జాక్ట్లీ. అది చూడడానికి ఆర్బీఐ ఉంది దాని ప్రకారంగా చేయడానికి.
బట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏంటంటే సిన్స్ ఇండియా మనకి చాలా వరకు ఎక్స్పోర్ట్ చేసే దానికన్నా ఇంపోర్టింగ్ ఎక్కువ ఆప్షన్ ఉంది. బట్ ఇంపోర్టింగ్ ఎక్కువ ఆప్షన్ ఉంది అంటే అక్కడ యుఎస్ డాలర్ రేట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఆ కేస్ లో హౌ డస్ ఇట్ హెల్ప్? మీకు నా పాయింట్ అర్థమైందా? ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్ అనుకోండి, సిన్స్ అవి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తాయి అండ్ ఈవెన్ దో ఇఫ్ అప్పుడు ప్రొడక్షన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, లైక్ కొనటానికి కానీ ఏదైనా సరే. బట్ ఇండియా అనేది ఎక్స్పోర్ట్ కన్నా ఇంపోర్టింగ్ ఎక్కువ ఉంది. అప్పుడు మనం మనీ వాల్యూ పెరిగే కొద్దీ ఇంపోర్టింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును, ఆబ్వియస్లీ లైక్ డాలర్ వాల్యూ విల్ బి ఇంక్రీజింగ్ కదా, మనం మనీ ఎంత ఎక్కువ ప్రింట్ చేసినా సరే. సో దాని రకంగా ఐ మీన్ యుఎస్ డాలర్ వాల్యూ కూడా మనం ఎక్కువగా ప్రింట్ చేస్తే ప్లస్ కాదు కదా. మనం ఎక్కువగా ప్రింట్ చేస్తే రూపీ వాల్యూ ఏమవుద్ది? అది వాల్యూ పడిపోతుంది. అప్పుడు ఎవడు పే చేయాల్సి వస్తుంది మనకి ఎక్కువగా? యుఎస్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఓకే, మీరు చూస్తే చైనాని వరల్డ్ లో కరెన్సీ మ్యానిపులేటర్ అంటారు చైనాని. ఎందుకు తెలుసా? చైనా వాళ్ళు సొంతగా వాళ్ళ కరెన్సీని వాళ్ళే పడేసుకుంటారు తెలుసా ఫారెక్స్ మార్కెట్స్ లో. వాళ్ళు చేశారు $200 బిలియన్ అమౌంట్ ని ఫారెక్స్ మార్కెట్స్ లో. దే ట్రై టు డిప్రిషియేట్ దేర్ ఓన్ అమౌంట్. ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంట్రీ, మొత్తం ఎక్స్పోర్ట్స్ చైనాకి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కరెన్సీ సపోజ్ $100 ఉందనుకో, వాడు $100 ఇవ్వాలి అమెరికా వాడు. వీడి కరెన్సీని వీడే పడేసాడు అనుకో, 105 అయిపోయింది అనుకో, పడిపోయింది. అప్పుడు ఏం చేయాలి వాడు? ఎక్కువ పే చేయాలి అమెరికా, అవునా? చైనా ఇస్ కరెన్సీ మ్యానిపులేటర్. ఇండియా కూడా అలా చేయమని చెప్పేసి గవర్నమెంట్ కొన్నిసార్లు వచ్చింది. మనం ఫారెస్ట్ ట్రేడ్స్ లో కొంచెం తగ్గిద్దాం అని చెప్పేసి. బట్ దాని ప్రకారంగా మనం ఏం తీసుకోవట్లా సజెషన్స్. అది ఎందుకు అలా చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకి ఎక్కువగా ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, ఇంపోర్ట్స్ అట్లా చూడాలి మరి దాని ప్రకారంగా. ఓకే ఇంకా దీని రిలేటెడ్ గా నాకు ఒకసారి పర్సనల్ గా చెప్పండి. ఐ లుక్ ఇంటూ ఇట్. ఓకే, ఇంతకుముందు ఎకనామిక్ పర్స్పెక్టివ్స్ లో అవన్నీ రాసుకున్నా. అంటే ఒక్కసారి ఆ టైంలో స్టిమ్యులస్ ప్యాకేజ్ బాగా డిలే చేసింది గవర్నమెంట్. 20 lakh crores స్టిమ్యులస్ ప్యాకేజ్ బాగా డిలే చేసింది. అది ఎందుకంటే అమెరికా వాళ్ళు జీడిపిలో 10% ఇచ్చారు, ఇండియా వాళ్ళు కూడా మన జీడిపిలో 10% చూపించారు, అలా చూపించారు. బట్ అది అలా లేదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఏం చేస్తారంటే ప్రీపోన్ చేసుకున్నారు ఆస్పెక్ట్స్ మొత్తాన్ని కూడా. అప్పుడు నువ్వు స్పెండ్ చేసినట్టు కాదు. అప్పుడు నేను కొన్ని రాసుకున్నా, ఇక్కడ నుంచి మీరు డబ్బు తీసుకురావచ్చు, ఇక్కడ నుంచి డబ్బు రాసుకురావచ్చు అని చెప్పేసి రాసనమాట. అది నేను చూస్తాను ఎక్కడి నుంచి అనేది. ఓకే, ఈ అనలిస్ట్ రఘురామ్ రాజు వీళ్ళందరూ చెప్పేవి కూడా ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటే వాళ్ళు చెప్తారు ఇండియా ఖర్చు పెట్టాలంటే ఎక్కడెక్కడి నుంచి మనం తగ్గించుకోవచ్చు, ఎక్కడెక్కడి నుంచి తగ్గించుకుంటే నువ్వు ఈజీగా కూడా మనీ స్పెండ్ చేయొచ్చు. అట్లాగా నువ్వు ప్రింటే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల మనం తగ్గిస్తే, అవసరం లేని తగ్గిస్తే అవసరం వాటికి ఖర్చు పెట్టచ్చు. అట్లా ఆ పాయింట్ ఫైన్. అంటే ప్రింటింగ్ ఓన్లీ అంటే ఇప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. వాట్స్ యువర్ టేక్ ఆన్ కోటక్ మహీంద్రా బ్యాంక్? ఆయన డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ కదా కోటక్, అవునా కదా? కోటక్ చైర్మన్ అన్నారు. కోటక్ ఏంటి, ఆర్బీఐ లో వన్ ఆఫ్ ద చైర్పర్సన్ ఆయన. ఉదయ్ కోటక్ ఆర్బీఐ రెగ్యులేషన్ దాంట్లో వన్ ఆఫ్ ద చైర్పర్సన్. ఆయన కూడా గవర్నింగ్ బాడీ మెంబర్ అన్నమాట. ఉదయ్ కోటక్ కదా, ఉదయ్ కోటక్ if not now, when Uday Kotak calls for printing money to the government. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇది నేను చూస్తాను. చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పారు అనమాట. టైమ్ హ్యాస్ కమ్ టు ద ప్రింట్ మనీ. ఎందుకంటే ఈ టైంలో మనం ప్రింట్ చేయాల్సిందే కొంత అమౌంట్. ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే ఎకానమీలోకి వీల్ టర్న్ అవుతుంది, ఖర్చు పెడతా ఉంటారు కాబట్టి. ప్రస్తుతానికి అయితే మన దగ్గర పర్చేసింగ్ పవర్ లేదు మన ఇండియన్స్ దగ్గర. అది క్రియేట్ చేయడానికి డెఫినెట్లీ దే నీడ్ టు ప్రింట్. హెలికాప్టర్ మనీ యూస్ చేయాలి, ఆర్ ఎల్స్ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్నమాట. అట్లాగా దీని గురించి నేను ఇంకా డీటెయిల్ అనాలిసిస్ ఇస్తాను. నాట్ సో ప్రిపేర్డ్, నేను దాని గురించి ఎక్కువగా చూడలేదు. చూసి మీకు మోర్ అప్డేట్స్ ఆన్ దట్. ఓకే, ఒక్కసారి క్యాట్ గురించి మళ్ళీ చెప్తారు. క్యాట్ కదా, ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి పర్సనల్లీ. ఓకే గైస్, టేక్ కేర్. ఓకే, సో నేను చెప్పినవి కొన్ని ఈ ఎకనామిక్ రిలేటెడ్ గా కొన్ని మర్చిపోతాను, అవి తర్వాత మీకు కవర్ చేస్తాను. ఓకే, సరిగ్గా అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాం కాబట్టి అన్ని గుర్తున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే అదంతా అయిపోయింది కదా, మర్చిపోయాను అనమాట. అవన్నీ గుర్తు చేసుకొని ఐ ప్రొవైడ్ డెఫినెట్లీ. ఓకే, టేక్ కేర్, బై. Thank you, bro. Yeah.